शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सशङ्खचक्रं सकरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभितोस्तवं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याम मायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మనం భాగవతాంతర్గతంగా కృష్ణలీలకి సంబంధించినటువంటి స్కందమైనటువంటి దశమ స్కందం చెప్పుకుంటున్నాం. విశేషించి దశమ స్కందం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం మిగతా అవతారాల గురించి, మిగతా ఘట్టాల గురించి, అంబరీషోపాఖ్యానాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు విశేషించి కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాన్ని తెలుసుకునేటటువంటి ఘట్టమైనటువంటి దశమ స్కందాన్ని చెప్పుకుంటున్నాం గత కొన్ని వారాలుగా. అయితే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టం చెప్పుకున్నాము. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ నందవ్రజానికి చేరడం, నందవ్రజంలో కృష్ణ పరమాత్మ కొన్ని అడ్డంకులను దాటుకోవడం, పూతనా సంహారం చేయడం, ఆ తరువాత తృణావర్త సంహారం చేయడం, శకటాన్ని భంజించడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. శైశవ క్రీడలు కూడా జరిగాయి. శైశవ క్రీడలు అంటే చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు చూపించేటటువంటి చిహ్నములు. చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, నెలల పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, మామూలు పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తున్నాడు కృష్ణుడు. అవన్నీ కూడా చూస్తున్నారు, మురిసిపోతున్నారు నందవ్రజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను. యశోదానందులు ఇద్దరు కూడా అదే ప్రవాహంలో వారిద్దరూ కూడా తల్లిదండ్రులుగా ఎంతో ఆనందాన్ని చూస్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చూస్తూ, ఆయన యొక్క పెంపు చూస్తూ. బలరాముడు కూడా కృష్ణుడికి తోడయ్యాడు. ఎందుకు? రోహిణీదేవి కూడా అక్కడే ఉంది కాబట్టి బలరాముడు కూడా కృష్ణుడికి తోడై ఈయనతో పాటు పెరగడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? నవనీత భక్షణం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, పోయిన వారం మనం నవనీత భక్షణం చెప్పుకున్నాం. ఆ ఇల్లు తిరుగుతూ అల్లరి చేస్తూ ప్రతి ఇంట్లోనూ నవనీతం అంటే వెన్నని దొంగిలించి తినడం, వెన్న, పాలు, మీగడ, జున్ను ఇట్లాంటివన్నీ శుభ్రంగా దొంగిలించి తినడం, ఇవన్నీ కూడా మరిగాడు కృష్ణుడు. ఈ నవనీత భక్షణం చేస్తున్నటువంటి సందర్భంగా ఇతర ఆ ఇళ్ల వాళ్ళు, నందవ్రజంలో ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరూ కూడా యశోదాదేవి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు, కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. కృష్ణ పరమాత్మ దేవతలందరికీ కూడా ఏ రకంగా కనిపించాడు, దేవతలకు కూడా ఒక రకంగా కనిపించాడని చెప్పి అనుకున్నాం. ఏ రకంగా కనిపించాడు ఒకసారి పునశ్చరణ చేసుకుందాం, మనం రివైజ్ చేసుకుందాం. తనువున నంటిన ధరణీ పరాగంపు పూసిన నెరిపూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాల లామంబు తొలగ సందడిగాని తునకగాగా ఫాలభాగంపై పరగు కావిరి బొట్టు కామును గాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీర రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునికి తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. పైన ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కృష్ణ పరమాత్మ బలరాముడితోనూ తోటి నందగోపవనంలో ఉన్నటువంటి తోటి బాలకులందరితోనూ పిల్లలందరితోనూ ఆడుకుంటుంటే ఈ కృష్ణ పరమాత్మ అసలు ఆ దేవతలందరికీ పైన వినువీధిలో నుంచి చూస్తున్నటువంటి దేవతలందరికీ ఏ రకంగా కనిపించాడు? తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా, ఒళ్ళంతా మట్టి అలదేసుకుని ఆడుకుంటున్నటువంటి కృష్ణుడు ఒళ్ళంతా విభూతి పూసుకుని కనిపించి దర్శనమిచ్చేటటువంటి శివుడిగా కనిపించాడట. అంతేకాదు పైన ముక్తాల లామంబు చక్కగా ఇలా అమర్చినటువంటి ముత్యాల దండ ఇలా సరులు చక్కటి చంద్రవంకలాగా అమరిందట. అలాగే కంఠమాలికలోని ఘననీల రత్నము, ఇక్కడ వేసుకున్నటువంటి నీలరత్నమణి గరళాన్ని పోలి ఉందా అన్నట్టుగా నీలకంఠుడు గరళాన్ని మింగినప్పుడు ఆ మధ్యలో ఆగిపోయినప్పుడు ఎటువంటి రకంగా నల్లబడిందో అన్న ఘననీల రత్నం నీలమణి, ఆ మణిని ధరించినటువంటి కృష్ణుడి కంఠం కూడా శివుని కంఠంలాగా కనిపిస్తోందట. అలాగే ఇక్కడ పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం అనేసరికి చాలా మందికి ఉన్నటువంటి ఇంప్రెషన్, అభిప్రాయం ఏమిటి అంటే అది ఎర్రగా ఉంటుంది అనుకుంటారు చాలా మంది. కాదు, కస్తూరి ఎప్పుడూ కూడా ఎర్రగా ఉండదు. కస్తూరి నల్లగా ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. కస్తూరి అనేది ఎప్పుడు కూడా నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్నటువంటి కస్తూరి తిలకం చూస్తే, దూరం నుంచి చూస్తే ఎలా ఉంది?
శివుడి మూడో నేత్రంలాగా భాషిస్తోందట. అలాగే వేసుకున్నటువంటి హారాలన్నీ కూడా నాగ భూషణాల్లాగా మెరిసిపోతున్నాయట. ఇన్ని రకాలుగా కనిపిస్తున్నటువంటి విష్ణుమూర్తి అంటే కృష్ణుడు, నాకు శివుడికి భేదం లేదురా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివం. మేమిద్దరం ఒకటే నాయన. మీరు చూసే చూపును బట్టి ఉంటుంది. ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు మేమిద్దరం. నా హృదయంలో శివుడున్నాడు, శివుడి హృదయంలో నేనున్నాను. మేమిద్దరము భేదం లేదు, మా ఇద్దరికి కూడా అభేదం. ఇద్దరము ఒకటే. మీరు పిలిచే పిలుపు చూసే చూపులోనే ఉంటుందని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది అలా చూస్తుంటే. అంతేకాకుండా గర్గుడు వచ్చాడు నందగోపవనానికి, పురోహితుడైనటువంటి గర్గుడు వచ్చాడు. ఆ గర్గుడు వచ్చి ఏం చేయించాడు? వారిద్దరికి జాతకర్మలు చేయించాడు. బాలసార నామకరణము చేయించాడు. అప్పుడు గర్గుడిని కూడా గౌరవించాడు నందుడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వారొచ్చుటలెల్లని కారణములు మంగళములకు నీరాక శుభము మాకు నిజము మహాత్మా అని చెప్పి చాలా గౌరవించాడు. పురోహితుడిని గౌరవించే పద్ధతి అది. అంతేకాని ఆయన ఏదో ఆయనకి తక్కువయ్యి మనకి ఇంటికి సలహా ఇవ్వడానికి వచ్చాడనేటటువంటి భావన ఏనాడు కూడా ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే అది పరమ హేయమైనటువంటి నీచమైనటువంటి భావన. పురోహితుడు ఇంటికి వస్తే పురమునకు హితవు చేసేవాడు పురోహితుడు. కాబట్టి ఆ హితవు పురములో మనము అంటే ఆ ఊళ్ళో మనం కూడా ఒకళ్ళం కాబట్టి మనకి కూడా మంచి చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ మంచి చెప్పడానికి వచ్చినటువంటి పురోహితుడిని పరమ భక్తిగా గౌరవించాలి. అది చేశాడు నందుడు. చేసి మనకి కూడా నేర్చుకోండి అని చెప్పి చూపించాడు. అలా చూపించి నెమ్మదిగా కృష్ణుడు బలరాముడు పెరగడం మొదలుపెట్టారు. ఆ పెంపులో ఎన్నో లీలలు చేయడం మొదలుపెట్టారు. లీలలు చేస్తుంటే ఈ వెన్న తింటున్నారు, అందరిళ్ళకి వెళ్తున్నారు. చట్టి మీద కట్టుకున్నటువంటి వెన్నని దింపుకుని తినేయడం మొదలుపెట్టారు. ఒకవేళ దింపుకోవడం వీలు కాకపోతే శుభ్రంగా రోకళ్ళు పీటలు అన్ని వేసుకుని బల్లలు అన్ని వేసుకుని ఎక్కి దానికి కన్నం పెట్టి చక్కగా ఆ కన్నంలోంచి కారిపోతున్నటువంటి వెన్న పాలు పెరుగు అన్ని కూడా తినేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసినటువంటి నందగోప వ్రజంలో ఉన్నటువంటి ఆ గోపకాంతలందరూ కూడా యశోదాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా నీ కొడుకు మామూలు వాడు కాదమ్మా అని చెప్పి పోయిన వారం అంతా చెప్పారు. చాలా ఫిర్యాదులు చేశారు. ఈ వారం ఫిర్యాదులు వింటే అవ్వా కృష్ణుడా ఇలాంటి పనులు చేసాడా అనుకుంటాం. ఎందుకంటే వ్యవహారిక భాషలో కొంచెం దూర్త చర్యలు ఇవన్నీ. ఈజీగా చెప్పాలంటే కొంచెం రౌడీ పిల్లాడమ్మా అనుకుంటాం. అటువంటి పనులు చేసాడు ఇవాళ చెప్పేటటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి నవనీత భక్షణం అనేటటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి అల్లరిలో ఆయన చేసిన పనులు అలాంటివి. ఇవాళ రోజున వినండి ఎటువంటి పనులు చేశాడు పాపం ఆయన. పాపం ఏమిటి చేశాడు? పడ్డవాళ్ళు పాపం. చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు వలువ తెచ్చి నెలతుక తగదే. కార్తీక సరిగ్గా కూర్చో. చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు వలువ తెచ్చి నెలతకు తగనే. వాళ్ళంతా కలిసి రోడ్డు మీద ఎక్కడో ఆడుకుంటున్నారమ్మా, బయట ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వాళ్ళు చేత్తో ఆడుకుంటున్నటువంటి బంతి ఏదో తప్పి ఒక్కసారిగా గట్టిగా విసిరితే బంతి ఎవరింట్లో అన్నా పడుతుంది. ఈజీ. మనందరం కూడా ఆడుతుంటే బంతి ఎవరింట్లో అన్నా పడుతుంది కదా వెళ్ళి. చేబంతి తప్పి పడినని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుక మీ ఇంటి వెనకాల పెరట్లో పడిందని చెప్పి ఈ పిల్లాడు వచ్చాడమ్మా. మీ పిల్లాడు కృష్ణుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ సమయానికి మా అమ్మాయి స్నానం చేస్తోంది. స్నానాల గదిలో స్నానం చేస్తుంటే బంతి పక్కన పడేసేసి మా అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ గోడ మీద ఆరేసుకున్న బట్టలు ఎత్తుకుపోయాడు. మా పిల్ల పరిస్థితి ఏంటి మరి? ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? చిన్నపిల్లాడు చంటి పిల్లాడు చేసే పనులైనా ఇవన్నీ అని చెప్పి నిలదీసింది యశోదాదేవిని ఒక ఆవిడ. ఎంత తల కొట్టేసినట్టు ఉంటుంది అసలు యశోదాదేవి. నిజంగా మీరందరూ ఒకసారి ఆలోచించండి. బంతి తప్పి పడిపోయిందని చెప్పి వెళ్ళి మీ పెరట్లో బంతి ఉండండి అత్తయ్య గారు, నేను తీసుకుంటాను పిన్ని గారు అని చెప్పి ఏదో కబుర్లు చెప్పి వెళ్ళాడా? వెళ్ళిన వాడు వెళ్ళి బంతి తీసుకొచ్చేయకుండా ఏం చేశాడు? చేబంతి తప్పి పడేనని ప్రాబల్యము తోడ భవనము వెనకన్ మా పెరట్లోకి వెళ్ళి మా అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ స్నానం చేస్తున్న స్నానాల గది గోడ మీద ఇలా పెట్టుకుని ఉన్నటువంటి
బట్టలు దొంగిలించుకు వచ్చేసాడు ఆమె పిల్లాడు. ఇట్లాంటి పిల్లాడి, ఇంత దూర్తపు పనులు చేసే పిల్లాడి ఇంకెక్కడైనా ఉన్నాడా? యశోదమ్మ నువ్వు చెప్పు అంటే నివ్వెరపోయింది యశోద. అవ్వా ఏం పనులు రా ఇవి అన్నట్టుగా. కానీ దీంట్లో ఆంతర్యం ఏమిటి? కృష్ణ పరమాత్మ జగదీశ్వరుడు, పరమాత్మ, మహానుభావుడు, లోకం మొత్తానికి కూడా జనకుడు, తండ్రి. స్నానం చేసేటప్పుడు దిగంబర స్నానం చేయకూడదు. ఎప్పుడు కూడా ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబర స్నానం ఏనాడు కూడా చేయకూడదు. పిల్లలందరూ వినండి, దిగంబర స్నానం ఏనాడు చేయకూడదు. అంటే దిగంబర స్నానం అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసే స్నానాన్ని దిగంబర స్నానం అంటారు. ఎప్పుడు చేయకూడదు. నీళ్లకి జలాది దేవత వరుణుడు, పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు. ఆ వరుణుడికి దోషం చేసిన వాళ్ళం అవుతాం దిగంబర స్నానం చేస్తే. అందుకనే ఎప్పుడూ కూడా ఒక తువ్వాలు కట్టుకునో, ఒక చిన్న తుండుగుడ్డ లాంటిది కట్టుకునో, ఎవరైనా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే, దీంట్లో తెలియాలి కాబట్టి నేను ఇంత లోతుగా చెప్తున్నాను. తువ్వాలో ఓ తుండో ఏదోటి కట్టుకుని చెయ్యాలి. ఎప్పుడూ కూడా దిగంబర స్నానం అనేది ఏనాడు కూడా చేయకూడదు. పరమ దోషం అది, వరుణుడికి చేసేటటువంటి దోషం. అటువంటి దోషాలు చేస్తే నీటికి కొరత వస్తుంది. నీటికి కొరత రావడం అంటే ఏమిటి? పడాల్సినటువంటి సమయంలో వర్షాలు పడవు, క్షామం వస్తుంది. వర్షం పడకపోతే ఏమొస్తుంది? పంటలు పండవు. పంటలు పండకపోతే ఏం జరుగుతుంది? ఆహారం అందదు. ఆహారం అందకపోతే కరువు వస్తుంది. ఎంతుంది ఎంతసేపు స్నానం అనేది, నీళ్ళు అనేది స్నానం కోసము, మనం తాగడం కోసం అనేది మాత్రమే కాదు. నీరు కనుక సమృద్ధిగా లేకపోతే ఒక ఊరికి కంప్లీట్ గా, ఒక ఊరు పూర్తిగా ఎంత ఎండిపోతుంది అనేది అర్థం చేసుకోవాలి మనం. బావులు ఎండిపోతే సంసారాలకి, ఇళ్ల వాళ్ళకి నీళ్లుండవు. చెరువులు ఎండిపోతే ఊరికి నీళ్లుండవు. నదులు ఎండిపోతే దేశానికే నీళ్లుండవు. కాబట్టి దిగంబర స్నానం ఏనాడు కూడా చెయ్యకూడదు. ఎప్పుడు కూడా చిన్న నూలు పోగైనా సరే ఒంటి మీద పెట్టుకుని చెయ్యాలి. అది అలా చెయ్యకపోతే అది మహాదోషము. వరుణుడి పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించినటువంటి, పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడి పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించినట్టు, ఆయన పట్ల దోషం కలిగించేలా ప్రవర్తించినట్టు. దానివల్ల ఏం జరుగుతుంది? వరుణుడికి కోపం వస్తే వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే నీరు సమృద్ధిగా ఉండదు. నీరు సమృద్ధిగా ఉండకపోతే పంటలు పండవు. ఏ అవసరానికి సరిపడా నీళ్లు సరిపోవు. శుభ్రంగా చేదలతో తీసుకుని నీళ్లు తోడుకొని కావాల్సినన్ని వాడుకున్నటువంటి స్థితి నుంచి ఒక పూట నీళ్లు తాగడం కోసం 20 లీటర్ల బాటిల్ని 60 రూపాయలు పెట్టి కొనుక్కునే స్థితికి పడిపోయాం మనం. ఎదిగిపోయాం అనకండి, పడిపోయాం. డబ్బులు ఎక్కువ కొనుక్కోవట్లేదు, అవసరం కాబట్టి కొనుక్కుంటున్నాం. ఒక పూట భోజనానికి, ఒక పూట వంటకి, ఒక పూట తాగడానికి కంప్లీట్ గా 20 లీటర్ల బాటిల్ని 60 రూపాయలు పెట్టి కొనుక్కునేటటువంటి స్థితికి మనం ఈనాడు వచ్చాము అంటే అది ఎవరు చేస్తున్నటువంటి దోషం వల్ల కలుగుతోంది ఆ స్థితి. మనం నీళ్ల పట్ల, వరుణదేవుడి పట్ల ఎంత అమర్యాదగా ఉంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు అని కాదు, వైదికంగా ఉండేవాళ్ళు, ధార్మికంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందరము కూడా అలా ఉండాలి. అదేమిటండి సైంటిఫిక్ గా ఇది ఎలాగా కుదరదు కదా అంటే, దానికి కూడా సైంటిఫిక్ గా నేను చెప్తాను. ఎందుకంటే మర్మావయములు అంటారు, మలద్వారములు, మూత్రద్వారములు, ఇట్లాంటివి, అండములు, ఇట్లాంటివి. వీటన్నిటికీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో చూడండి. నేను ఓపెన్ గా చెప్పాలని చెప్తున్నాను. వీటికి బాత్రూమ్కి వెళ్ళే ప్లేస్ లో కానీ, టాయిలెట్కి వెళ్ళే ప్లేస్ లో కానీ, పిల్లలందరూ వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. అటువంటి అవయవాలకి, అటువంటి శరీర భాగాలకి నేరుగా నీళ్లు తగలకూడదు. మనం నీళ్లు ఒక్కసారిగా పైనుంచి ఎత్తి పోసుకునేటప్పుడు ఏంటి, షవర్లో కానీ, పైనుంచి బకెట్తో కానీ, లేదంటే ఒక మగ్గుతో కానీ, చెంబుతో కానీ ఎత్తి పోసుకునేటప్పుడు ఒక్కసారిగా జాలువారుతున్నటువంటి నీళ్లు ఒక్కొక్కసారి ఫోర్స్ గా తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల అవి సున్నితమైనటువంటి అవయవము, మలావయవము అంటే టాయిలెట్కి వెళ్ళేటటువంటి మన వెనక భాగము, మూత్రావయవము అంటే మూత్ర విసర్జన, బాత్రూమ్కి వెళ్ళేటటువంటి మన ముందు భాగములు, ఇటువంటివి. ఇవేవి కూడా ఎక్కువ ప్రెషర్ని తట్టుకోలేవు.
దానివల్ల ఏంటి, ప్రెషర్ ఒకవేళ ఆ నీళ్లు ఒక్కసారిగా పడిపోవడం వల్ల ప్రెషర్ ఏదన్నా పడిందనుకో చాలా అవస్థ పడుతుంది, శరీరం చాలా అవస్థ పడుతుంది. మీకు కూడా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి, పిల్లలకి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. అందుకనే సచేల స్నానం చేయమంటారు. బట్ట కట్టుకుని చేయండి, బట్ట మీద పడతాయి నీళ్లు, తర్వాత నెమ్మదిగా రుద్దుకోండి అని చెప్తారు. ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ అంటే, పిల్లలకి ఇదేదో ఒక శాస్త్రం లేదంటే అదొక దోషం అంటేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తారు అనేటటువంటి శాస్త్రీయత చెప్తున్నాను. అవన్నీ కూడా సున్నితమైనటువంటి బాడీ పార్ట్స్, సున్నితమైనటువంటి అవయవములు. వాటిని పరమ జాగ్రత్తగా చూసుకోవాలి. గబుక్కుని ఏదైనా దెబ్బ తగిలినా చేసినా కూడా ప్రాణాలు విలవిల్లాడిపోతాయి అటువంటి మర్మావయవములకి. అందుకని చాలా సున్నితంగా చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు కూడా పరమ జాగ్రత్తగా చేయాలి. అందుకనే సచేల స్నానం చేయమంటారు. సచేలము అంటే చేలము అంటే బట్ట, ఓ తువ్వాలో ఇంకోటో. కాబట్టి ఇలా చేస్తోందని ఒక గుణపాఠం నేర్పించడానికి పరమాత్మ ఈ రకంగా దూర్తంగా ఆయన చెడ్డ పేరు తెచ్చుకునేలాగా ప్రవర్తించాడు. చేవంతి తప్పిపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనకన్ మా బిడ్డ జలకమాడగా నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతుక తగునే. అమ్మాయి ఇటువంటి దూర్తప్పని ఎక్కడైనా ఉందా? పిల్ల స్నానం చేస్తుంటే చెప్పా పెట్టకుండా గోడ మీద ఉన్నటువంటి చీర పట్టుకొచ్చేసాడే తల్లి నీ కొడుకు, అమ్మో అని చెప్పి ఒక ఆవిడ అంటుంటే ఇంకొక ఆవిడ దూసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ముందుకి వచ్చి ఇంకొక మాట, ఇంకాస్త గట్టి మాట అనింది. ఇచ్చెలువలు చూసి మృచ్చిలి ఇచ్చుగా నురికించుకొనుచు నరిగెద నాతో వచ్చెదవాయని అన్నాడిచ్చెరువున సుధతి చిత్రం ఇట్టిది గలదే. మా అమ్మాయి అలా బయట నించుందమ్మా, గుమ్మం దగ్గర నించుంటే నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో ఆడుకుంటున్నవాడు వచ్చాడమ్మా. యశోదమ్మ తల్లి వచ్చి ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను దొంగతనంగా లేవ తీసుకుపోతాను, వస్తావా అని అడిగాడు. వాడి వయసు ఎంత, మా పిల్లంతా, వాడు అడిగిన మాట ఏమిటమ్మా? ఇటువంటి దూర్తప్పని ఇంకెక్కడైనా ఉందా అంటే నివ్వెరపోయింది. అయ్య బాబోయ్, నా కొడుకేనా అసలు అలాంటి మాట మాట్లాడింది అని చెప్పి యశోదాదేవి నివ్వెరపోయింది. దీంట్లో తప్పే ఉంది? ఇప్పుడంటే ప్రతీది తప్పైపోతుంది. ప్రతీది మనం అంటాం, ఏమిటి అక్కడి నుంచోవద్దంటావా, ఇక్కడి నుంచోవద్దంటావా, ఎందుకు నించుంటావు అలాగా ఇలాగా అని చెప్పి మీరందరూ ఎందుకు మమ్మల్ని ఇంత తప్పు పడతారని చెప్పి అంటాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, ఫర్ ఈజీ ఎగ్జాంపుల్, మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్లలు, ఏమనుకోవద్దమ్మా నేను ఇలా చెప్తున్నానని చెప్పి, ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత గబుక్కున బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఉత్తినే బయటికి వెళ్ళి నిల్చోవద్దమ్మా అని చెప్తారు. ఎందుకు తెలుసా? ప్రకృతిలో ఉండేటటువంటి ప్రకోపాల వల్ల కూడా మీ ఒంటికి మంచిది కాదు. అది కాకుండా దృష్టి దోషాలు తగిలేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో. మీ ఒంట్లో మెచ్యూర్ అయిన తర్వాత కలిగేటటువంటి మార్పుల వలన, ప్రకృతిలో సంభవించేటటువంటి ఆ ఋతు మార్పుల వలన కొన్ని మార్పులు వస్తాయి. దాని వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి బయటికి ఉత్తునే వెళ్ళకండర్రా, ఏం పనే మీకు ఉత్తునే వాకిట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. పెద్దవాళ్ళు అది చాదస్తం కాదమ్మా, చాదస్తం కాదు అది ప్రతిదాన్ని విడమరిచి చెప్పాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసింది పిల్లలకి. అందుకని మా పోటీ వాళ్ళం ఏం చేస్తున్నామంటే కాస్త కూస్తో కాస్త రీసెర్చ్ చేసి అడిగి చెప్తున్నాం, పెద్దవాళ్ళని అడిగి చెప్తున్నాం. ఎందుకమ్మా ఇలా అంటారు? కాళ్ళకి మెట్టెలు ఎందుకు పెట్టుకోమంటారమ్మా, మెళ్ళో మంగళసూత్రం ఎందుకు పెట్టుకోమంటారమ్మా, కాళ్ళకి కాటికి ఎందుకు పెట్టుకోమంటారమ్మా, గజ్జలు ఎందుకు పెట్టుకోమంటారమ్మా, ఇన్ని రకాల రీసెర్చ్లు ప్రతి ఒక్కళ్ళము అడిగి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని చెప్తున్నాం. కానీ ప్రతిదానికి ఒక సాంకేతికమైనటువంటి కారణం ఉంటుంది. ప్రతిదానికి ఒక సాంకేతికమైనటువంటి కారణం ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ప్రతి సాంకేతిక కారణాన్ని కూడా ధర్మానికి ముడివేస్తారు. ఆ ధర్మమే దైవం. మన సనాతన ధర్మంలో ప్రతి సాంకేతిక కారణానికి ధర్మంతో ముడివేస్తారు. దానివల్ల ఏంటి, సాంకేతికంగా జరగాల్సినవన్నీ కూడా ధార్మికంగా జరిపిస్తాం. అర్థమైందా? ఫర్ ఎవ్రీ టెక్నికల్ రీజన్ we will have a spiritual concept.
For every technical reason, we have a spiritual concept, and we see that it is executed spiritually to fulfill the technicality. అది అర్థం చేసుకోవాలి మీరు. ఎప్పుడు కూడా మగపిల్లలైనా సరే, మగపిల్లలు కూడా వెన్నుముదిరే సమయానికి ఉత్తినే ఎందుకు రోడ్లంబట్టి తిరుగుతావు, ఏం పని అని చెప్పి కేకలేస్తారు పెద్దవాళ్ళు, నాన్నగారు కానీ తాతగారు కానీ. తిరగకూడదు అంతల్లా. ఎందుకంటే వెన్ను ముదిరే సమయానికి ఏంటంటే, వెన్ను గట్టి పడే సమయానికి మీరు కరెక్ట్గా మీ ఏజ్ ఎంత ఉంటుంది, 12-13 ఏళ్ల వయసు ఉంటుంది మగపిల్లలకు కూడా. ఆ సమయానికి ఏంటంటే ఎక్కువగా శ్రమ పడేటటువంటి పనులు మీకు చెప్పరు, మీరు చేయకూడదు అంటే మరీ పుస్తకాల బ్యాగులు మోయొద్దా అని అడగండి మరీ విడ్డూరంగా. అవి సరే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఇది ఉంటుందనే బయట తినే తిరగద్దురా అని చెప్పి అంటారు. అడిగినప్పుడల్లా ఆటలకు పంపించట్లేదమ్మా అంటే, అమ్మకి తెలుసు ఎందుకు పంపించకూడదు. ప్రతిదానికి మీకు సమాధానాలు చెప్పాలంటే ఏమని చెప్తారు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఏ కారణము లేకుండా వచ్చి బయట నుంచి ఉందని చెప్పి కృష్ణుడు ఈ మాట అన్నాడు. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఎందుకన్నాడు? కృష్ణుడికి ఎంత శైశవంలో ఉన్నా కూడా, ఎంత బాలకుడై ఉన్నా కూడా అతనికి తెలుసు, పరమాత్మ కాబట్టి తెలుసు. వీళ్ళకి నెమ్మదిగా చెప్తే వినరు. నెమ్మదిగా చెప్తే వినరు. మనం వింటున్నాం ఏమిటి నెమ్మదిగా చెప్తే? లోపలికి వెళ్ళిపోమ్మా అంటే మనం వింటామా? ఎన్ని లాజిక్లు మాట్లాడతాం మనం. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, బామ్మగారో అమ్మగారో మాట్లాడుతుంటే అసలు వీళ్ళ నోరు మెదపడానికి లేకుండా ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు అలానే చెప్పుకుంటారు, అబ్బో మనవరాలు ఇలా ప్రశ్నించింది అని చెప్పి. నేనైతే ఒకటే చెప్తాను, అలా ప్రశ్నించిన వెంటనే నోరు మూయమని చెప్పాలి, లేదంటే వెంటనే ఒకసారి చెంప 10 రూపాయలు ఒకటి వెయ్యాలి. మళ్ళీ ఇంకోసారి ఆ ప్రశ్న రాకూడదు. ఫస్ట్ ప్రతిదాన్ని ధిక్కరించేటటువంటి తత్వం ఉంటే మాత్రం అది మానుకోవాలి, చెప్పింది వినాలి, అంతే. మీ కాన్సెప్ట్ ఎప్పుడు తెలుస్తుంది? మాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? తెలిసే వయసు వస్తుంది, తెలుసుకోవాలి. అప్పుడు తెలిసే వయసుకు తెలుస్తుంది ప్రతిదీ. అన్ని విషయాలు 12 ఏళ్లకి 15 ఏళ్లకి 18 ఏళ్లకి ప్రతి విషయం తెలిసిపోదు. పుట్టిన వెంటనే అన్ని తెలుసుకురావాలి. తెలిసే విషయం తెలిసియాల్సిన పద్ధతిలో తెలిసే వయసుకు తెలుస్తుంది. అందుకనే అన్నారు ఏ వయసుకి ఆ ముచ్చట అని. ఇంకొకళ్ళు వచ్చారు. ఇంకొక ఆవిడ వచ్చింది. కొడుకులు లేరని ఒక సతి కడువగువగ నన్ను మగని గైకొని, తన్ను మగనిగా గైకొని కొడుకులు కలిగెదరని పైపడిన ఆదిది వినుము శిశువు పనులే తల్లి. ఒక ఆవిడ, పాపం నాకు పిల్లలు పుట్టలేదు, ఇంకా పెళ్ళయి ఇన్నేళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు దాటిపోతుందిరా బాబు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పి ఓ బాధపడుతోంది. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే నీకేం కలుగుతుందమ్మా? నన్ను నాథుడిగా అనుకో అంటే అది భర్తగా అనుకోన, కామభోగమైనటువంటి సంబంధమా? నన్ను నమ్ముకో. కొడుకులు లేరని ఒక సతి కడువగువగ తన్ను మగనిగా గైకొని కొడుకులు కరిగెదరని పైపడే ఇది వినుము శిశువు పనులే తల్లి. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే నీకేమొస్తుందమ్మా? నన్ను మగనిగా అంటే మగను అంటే మగడనే కాదు, నాథుడు, దైవము. నన్ను నమ్ముకో, నీకు పిల్లలు పుడతారు. అంతేకాని కనిపించిన ప్రతి పుట్టకి చెట్టుకి నువ్వు దండాలు పెడుతూ ఉంటే స్వామీజీలు బాబాలు అంటే కుదరదు. ఇవాళ రోజున బాగా పెరిగిపోయినటువంటి ప్రక్రియ ఇది. ముఖ్యంగా మేము కాస్త ఎంజాయ్ చెయ్యాలి. పెళ్ళైన వెంటనే ఎంజాయ్ చెయ్యాలి. ఓ ఏడాదిన్నర అవుతారు. పెళ్ళిళ్ళు చేసుకునేదే 30 ఏళ్ళు దాటుతుండగా చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకో 2 ఏళ్ళు అవుతారు. మెరిటల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్రైవసీని ఎంజాయ్ చేయాలి. యాజ్ ఎ కపుల్ వీ షుడ్ ఎంజాయ్ అని చెప్పి శుభ్రంగా అప్పటికి కరెక్ట్గా 33-34 వస్తాయి వయస్సు. ఆడపిల్లకి మగపిల్లాడికి కూడా. వాడికి 35 దాటితే ఈ అమ్మాయికి ఏమో 32-33 ఉంటాయి. శారీరకంగా సంతానోత్పత్తి చేసేటటువంటి శక్తి తగ్గుతూ ఉంటుంది 30 దాటితే. నిజానికి చెప్పాలంటే శారీరకంగా సంతానోత్పత్తి చేసేటటువంటి శక్తి తగ్గుతూ ఉంటుంది ఇప్పటి రోజుల్లో. ఎందుకో తెలుసా? మనం తినే ఆహారమే కల్తీ ఆహారం. మనం బతికే బతుకు ఒక కల్తీ బతుకు. ప్రతిదీ కల్తీనే. గాలి కల్తీ, నీరు కల్తీ, పాలు కల్తీ, పెరుగు కల్తీ, ప్రతిదీ కల్తీనే. ఆఖరికి రోగం వస్తే వేసుకునే మందు కూడా కల్తీనే మంది. అటువంటి కల్తీ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒంట్లో జవసత్వాలు ఉన్నప్పుడే అన్నీ అవ్వాలి. పెళ్లి అవ్వాలి, పెళ్లి తర్వాత జరగాల్సిన క్రతువులన్నీ కూడా అవ్వాలి.
అంతేగాని 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తాను, ఆ దేశం ఈ దేశం ఆ ఊరు ఊరి ఈ ఊరు ఊరేగి ఆ తర్వాత నెమ్మదిగా పిల్లల్ని కంటానంటే కంటానంటే పుడతారా అమ్మా పిల్లలు? కంటానంటే పుడతారా? పెళ్లిలోనే ఓ దిక్కుమాలిన ఆశీర్వచనం వస్తుంది. అందరూ కూడా శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అని అంటారు. అసలైన వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు, ఏ మామగారు అత్తగారు ఇంకోడో. ఇప్పటి నుంచి ఎందుకు 2 ఏళ్ళు ఎంజాయ్ చేయండి అని వాళ్లే మొదలు పెడతారు ముందు. ఏమిటి ఎంజాయ్ చేసేది? ఏమిటి ఎంజాయ్ చేసేది? ఏం ఎంజాయ్ చేస్తారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? నీకేమో ఒంట్లో 60 ఏళ్ళు దాటిపోయాయా? రేపు పొద్దున మనవరాలో పుడితే ఒంట్లో ఎత్తుకునే ఓపిక ఉండదా నీకు? వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున మనవాడిని ఎత్తుకునే ఓపిక లేదని అప్పుడు నువ్వు కదా ఏడిచేది. సమయానికి 3వ తరాన్ని చూసుకోలేకపోతే, అది ఇంత వయసు ఉండి ఇంత చేసిన తర్వాత సమయాన్ని 3వ తరాన్ని చూసుకోకపోతే ఎలాగా? కరెక్ట్ గా వాళ్ళు పిల్లల్ని కని వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళకు వచ్చేసరికి ఒక పూట ఎప్పుడైనా పిల్లాడు ఒక కొడుకో కోళ్ళ నాకు ఇవాళ కొంచెం కుదరట్లేదు పిల్లాడిని తిప్పేయమంటే నీకు ఒంట్లో ఓపిక ఉండదు, ఇంకెందుకు అది? ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని, నిర్మోహమాటంగా చెప్తున్నాను. నేను చాలా అదృష్టవంతుడిని నేను, ఎందుకంటే మా పిల్లలిద్దరు కూడా మా అమ్మకి మా నాన్నగారికి ఇద్దరికి కూడా ఓపిక ఉండగా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకో 2-3 ఏళ్ళు మా నాన్నగారు ఈజీగా తిరగగలరు మా పిల్లల కోసం. 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా శుభ్రంగా తిరగగలరు. మా తాతగారు ఇంకొక ఆయన ఉండేవారు, అబ్రప్ విశ్వేశ్వరరావు గారు అని చెప్పి, మా నాన్నగారికి పెంతండ్రి గారు. ఆయన వాళ్ళ మనవరాలు ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు ఆయనే దింపి తీసుకొచ్చుకున్నారు దాన్ని, మా చెల్లాయిని. అలా ఉండాలి. 3వ తరాన్ని చూసుకోవడం అంటే ఆ స్థాయిలో ఉండాలి. అంతేగాని నేను నెమ్మదిగా పెళ్లి చేస్తాను, నువ్వు నెమ్మదిగా కను, ఆ తర్వాత 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత పిల్లలు పుట్టలేదని చెప్పి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అన్నింటినీ తిరుగుతారు. అక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మన ఒంట్లో ముందు శక్తి ఉండాలి కదా, కనే శక్తి. ఆ తర్వాత చెట్టు పుట్ట ఎక్కడ కనిపిస్తే ఎక్కడ అంత పసుపు రాసి అంత బొట్టు పెట్టింది ఎక్కడైనా కనిపిస్తే వాటికి దండాలు అడ్డం మొదలు పెడతారు. ఎందుకు ఇదంతా? నిజంగా అంతా బాగుండి దైవానుగ్రహం లేకుండా పిల్లలు పుట్టట్లేదు అంటే నిజంగా ఒక క్రతువు చెయ్యి, ధార్మికమైనటువంటి క్రతువు చెయ్యి. గ్రహపరంగా మీకు ఎటువంటి అననుకూలతలు ఏదైనా ఉన్నాయేమో, ఆ అడ్డంకులు ఏమన్నా ఉన్నాయేమో, విఘ్నాలు ఏమన్నా ఉంటే తొలగించుకోవాలి. అంతేగాని ఒంట్లో ఓపుకున్నప్పుడు కనకుండా, ఒంట్లో ఓపుకున్నప్పుడు పెళ్లి చేసుకుని సరైన సమయానికి పెళ్లి చేసుకుని ఒంట్లో ఓపుకున్నప్పుడు కనకుండా అప్పుడెప్పుడో పిల్లలు పుట్టలేదు అప్పుడు ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? ఇక్కడ జరిగింది అదేగా. కొడుకులు లేరని ఒకసది కడువగువగ తన్ను మగనిగా గైకొని కొడుకులు కలిగెదరని పైబడి నాడిది వినుము శిశువు పనులే తల్లి. వాళ్ళని వెళ్ళి నమ్ముకుంటావు, ఆ బాబా చేత తాయెత్తు కట్టించుకుంటావు, ఇంకోటి చేత ఎవరి చేతో విభూది ఎట్టించుకుంటావు. ఈ తతంగం అంతా ఎందుకు? అసలు విశ్వనాథుడిని నేనున్నాను, నాకు దండం పెట్టు, నీ కడుపు ఎందుకు పండదో చూస్తాను నేను. నన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముకో. ఆ మాటకి నన్ను మగనిగా గైకొని నన్ను కొడుకులు కలిగెదరు. నన్ను నాథుడిగా, నన్ను దైవంగా ఎంచుకుని నన్ను త్రికరణ శుద్ధిగా నాకు నమస్కారం చెయ్యి. చేస్తే అప్పుడు నీకు నీ కడుపు పండి నీవు కూడా అమ్మా అని పిలిపించుకునేటటువంటి అదృష్టవంతురాలి అవుతావు. అది దీని అర్థం. అంతేకాని కృష్ణుడు చాలా తప్పని చేశాడు, మీ ఆయన్ని వదిలేసి నన్ను ఇలా నన్ను మొగుడిగా తీసుకోమన్నాడని చెప్పి అన్నాడు, ఇదేం దేవుడు అని చెప్పి మనం చర్చించుకోవడానికి కాదు ఇది. అలాగే ఇంకొక ఆవిడ వచ్చి ఈసారి కాస్త గట్టిగా వేసింది. ప్రాలగ వచ్చిన నీ సతి చూలాలందగు మనుజుడు చూలగుటకు ఏ మూలంబు చెప్పుమని బాలుడు చెప్పుదురే సతులు పర్వేందుముఖి. నేను గర్భవతిని, దూరంగా ఉండు, నా మీద పడకు అని చెప్పి ఒక ఆవిడ అనింది. ఈ పిల్లాడు బయట నుంచి ఆడుకుంటుంటే నీ పిల్లాడు కృష్ణుడును బలరాముడు మిగతా పిల్లలందరూ కూడా బయట నుంచి ఆడుకుంటుంటే ఆడుకుంటున్న వస్తువులేవో ఇటు వచ్చి పడుతుంటే నేను గర్భవతిని, నా మీద పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటే, ఆ గర్భం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు నీ కొడుకొచ్చి. ఇదేం పని? ఇదేం ప్రశ్న? అసలు ఇదేం ప్రశ్న?
నీ కొడుకు ఇంత దూర్తప్పు మాట్లాడలాట, అదేమిటి? నీకు అసలు ఈ గర్భం ఎలా వచ్చిందని అడగడం ఏంటి? ఆ పిల్ల అలా చూడగానే, ఆ మాట వినగానే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. ఇదేం ప్రశ్న అమ్మా? అవును మరి, పిల్లలు ఆడుకుంటున్నారు పెరట్లో, నీకు గర్భవతి అన్న సంగతి నీకు తెలుసు. నిన్ను బంతులు తగిలే చోట, ఆట వస్తువులన్నీ కూడా పెట్టేటటువంటి చోట, అసౌకర్యంగా ఉండేటటువంటి చోట అత్యుత్సాహం కొద్దీ వెళ్ళి ఎవరు కూర్చోమన్నారు? నువ్వు కూర్చోవడం ఎందుకు? పిల్లలు ఆడుకుంటుంటే బంతి వచ్చి నా మీద పడింది అని చెప్పి నువ్వు తర్వాత ఎందుకు అడగడం? అంతేగా జరుగుతోంది. మెటర్నిటీ షూట్ ఆ పేరు చెప్పి శ్రీమాతా స్వరూపమైనటువంటి ఇల్లాళ్ళని, గర్భవతులని చెట్లెంబట పుట్లెంబట మొహాన బొట్టు కూడా లేకుండా తిప్పుతున్నారు ఫోటోగ్రఫీ పేరుతో. దిక్కుమాలిన ఫోటోగ్రఫీ. ఆ పేరు చెప్పి, మెటర్నిటీ షూట్ అనేటటువంటి పేరు చెప్పి, గర్భవతులని ఇంటి పట్టున ఉంచి పరమ రక్షణగా కాపాడుకోవాల్సినటువంటి గర్భవతులని మెటర్నిటీ షూట్ అనేటటువంటి పేరు చెప్పి చెట్లెంబట పుట్లెంబట తిప్పుతూ పిచ్చ ఫోటోలు తీస్తూ ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా వేసుకోనివ్వకుండా, ఏమిటి అసలు అది? వీళ్ళు అంతే ఉత్సాహంగా వెళ్తున్నారు, ఈ గర్భవతులు కూడా ఎందుకు? ప్రపంచంలో ఎవరికి రాదు మాకు వచ్చిందనేటటువంటి భావనలో ఉన్నారు. అదే చాలా ప్రెషియస్. ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రెషియస్, బట్ దట్ షుడ్ బి kept up with the same feeling. అది ఆ భావన ఉండడం చాలా మంచిది, కానీ దాన్ని అంతే జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. అంతేగాని ఆ సమయంలో రణగొణధ్వనులు వినిపించేటటువంటి సినిమా థియేటర్లకు వెళ్ళడం, అలాగే ఎక్కడో ఏదో ఎగ్జిబిషనో లేకపోతే ఇంకోటో జరుగుతోందని చెప్పి చూసి తీరాల్సిందే అని పట్టుబడితే గతి లేక తీసుకెళ్తాడు మొగుడు. కొన్నిటికి తప్పదు, కొన్ని వెళ్ళడం, హోటల్ నెంబర్ తిరగడం, మసాలాలు తినడం. హోటళ్లలో మామూలుగా ఉండదు కదా భోజనం అనేది, తినడం, ఊళ్ళ ప్రయాణాలు చేసేయడం. నిజంగా పుట్టింటికి వెళ్లాల్సి వస్తే వెళ్ళు, అంతే, అంతవరకే. అంతేగాని ప్రతి ఊరికి బయలుదేరితే అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అని కొంతమంది ఉన్నారు అలా ప్రయాణాలు చేసిన వాళ్ళు. పీకల మీదకి తెచ్చేసుకున్నారు అలా ప్రయాణించి. నాకు అన్నీ తెలియాలి, నేను అన్నీ చూడాలి. ఎవరు చూసేది? ఏం చూస్తారు? ప్రతిదీ తెలుసుకుని ఏం చేస్తారు? మా జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరు కూడా చేత్తో పట్టి నేర్పించి రాయించరు. కొన్ని చూసి తెలుసుకునే ఉంటాయి, కొన్ని అడిగి తెలుసుకునే ఉంటాయి. చొరవ ఉండాలి జీవితంలో, అంతే, దేనికైనా సరే. అది లేకపోతే మాత్రం యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా సరే, గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే అంతవరకే మిగిలిపోతాడు తప్ప జీవితంలో లౌక్యం అనేది లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. చొరవ అనేది ఉండాలి, తెలుసుకునేటటువంటి తెలివి ఉండాలి. తెలివితేటలు ఉండడం గొప్ప కాదు, తెలివితేటలు ఉన్న తెలివితేటలను వాడుకునేటటువంటి తెలివితేటలు కూడా ఉండాలి. నువ్వు ఎంత తెలివైన వాడవైనా సరే, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే, నీకున్న తెలివిని వాడుకునే తెలివితేటలు కూడా ఉండాలి. అలా అయితేనే బతకగలవు ఈ లోకంలో. గర్భవతులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు ప్రయాణాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు ఫోటోగ్రఫీ షూట్లని వెళ్ళడం, అది అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి, ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితి కూడా కాదు. కాబట్టి అటువంటివి జరుగుతాయి భవిష్యత్తులో అని చెప్పి ఆనాడే చూపించాడు. నీకు ఈ గర్భం ఎలా వచ్చిందో చెప్పన్నాడు. సిగ్గుతో ముడుచుకుపోయి ఆ ఇల్లాలు లోపలికి పారిపోయింది ఒక్కసారిగా. ఓరి బాబు, ఇదేం ప్రశ్న, ఇలా ఎలా అడుగుతున్నాడు అని చెప్పి. అది అలా చూపించాడు పరమాత్మ. మగువ నీ కొమరుడు మా మగవారడు పోవ చూసి మంతనమునకు తగజీరి పొందుగడికొనే జగమున నిట్టి శిశువు సందువబడనే. అమ్మ తల్లి యశోదమ్మ, మా మగాళ్ళు అలా వెళ్ళడం, అంటే మా భర్తలు, మా ఇంట్లో మగవారు అలా వెళ్ళడం చూసి నీకు రహస్యం చెప్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనకూడని మాటలు అంటున్నాడమ్మా నీ కొడుకు అని చెప్తే యశోద ఒక్కసారిగా ఎంత సిగ్గుతో బిక్క చచ్చిపోయిందంటే పాపం. నిజంగా ఆవిడ అవస్థ మనం ఊహించుకోవాలి.
ఆ పిచ్చి తల్లి అవస్థ పరమాత్మ తన కొడుకుగా వచ్చి ఈయన చేసిన ధూర్తప్పన్లకి ధూర్తమని మనం అనుకుంటున్నాం, దాని వెనకాల ఎంత రహస్యం ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ధూర్తమని మనం అనుకుంటున్నాం, ఆ రహస్యాన్ని నిబిడీకృతంగా ఉన్నటువంటి ఆ చర్య చేయడం వల్ల ఈ తల్లి ఎంత ఎంత ఇబ్బంది పడుతోంది, ఎంత చెప్పుకోలేకపోతోంది అనేది ఒకసారి ఆలోచించాలి. నమ్మి నిదురపోవ నా పట్టి చుంచుమా లేగతోకతోడ లీల కట్టి వీధులందు పోలే వెలది నీ కుమరుండు రాచబిడ్డడైన రవ్వమేలే. అమ్మా మా పిల్లాడు పగలల్లా పని చేసుకుని వచ్చి పాపం ఒళ్ళు తెలియకుండా పడుకుని నిద్రపోతున్నాడమ్మా. అక్కడ పడుకుంటే నీ కొడుకు వచ్చి ఏం చేశాడో తెలుసా? మా పిల్లాడికి కాస్త జుట్టు ఉంది, ఆ జుట్టుకిను దూడ తోకకి ముడేసాడు. అసలు ఇది ఏం పనో చూడండి, అసలు ఏం పనో చూడండి. జుట్టుకి దూడ తోకకి ముడేసేట. ఆ దూడ కదలగానే మా పిల్లాడు కూడా కళ్ళు వెళ్ళిపోయాడు. ఆ దూడ వెంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇదెక్కడ దూర్తచర్యమ్మా? నీ సుపుత్రుడు నా కొడుకు జుట్టుని తీసుకెళ్లి దూడ తోకకి ముడెట్టాడు. ఆ దూడ పరిగెత్తగానే మా పిల్లాడు కూడా వీధులంటే పరిగెత్తాల్సి వచ్చింది నిద్దట్లోంచి మేల్కొని. అవును, మరి ఎందుకు చేశాడు ఇటువంటి దూర్తప్పని? ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ ఏంటంటే విరబోసు పడుకుంటారు. మగాళ్ళు జుట్లు పెంచుకుంటున్నారు, ఆడవాళ్ళు జుట్లు పెంచుకుంటున్నారు. ఆడవాళ్ళు సహజంగా పెంచుకోవాలి కాబట్టి పెంచుకుంటున్నారు, మగవాళ్ళు సోకు ఎక్కువ పెంచుకుంటున్నారు. విరబోసు పడుకుంటారు, జుట్లు ముడేసు పడుకోరు. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, ఆడపిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏనాడు కూడా జుట్టు విరబోసు తిరగకూడదు. జుట్టు ఎప్పుడు కూడా విరబోసు తిరగకూడదు. నేను మా పిల్లలకు కూడా అదే విషయం చెప్తాను. పార్టీకి ఎప్పుడో వెళ్ళారు ఒకసారి, అలా నేను పూర్తిగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ నిత్య దైనందినంలో ఇన్ యువర్ రొటీన్ ఎప్పుడు కూడా జుట్టుని అన్టైడ్ గా వదలకూడదు, విరబోసు తిరగకూడదు. అది చాలా తప్పు. జుట్టు విరబోసు తిరిగే వాళ్ళు ఆ రకం వేరే ఉన్నారు. వారు కూడా ఒక రకమైనటువంటి గౌరవ స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఆ రకం వేరే ఉన్నారు అంటే అదేదో మనం మాట్లాడుకోకూడనటువంటి మాట అనేది అనుకోకండి. కానీ జుట్టు విరబోసుకుని ఏనాడు ఉండకూడదు. దానికి సాంకేతికమైనటువంటి కారణం ఏమిటి? ఎందుకు విరబోసుకోకూడదు అంటారు? ఎప్పుడు కూడా జడేసుకోండమ్మా, ముడేసుకోండమ్మా, కొప్పెట్టుకోండమ్మా, ఈ మాటలన్నీ ఎందుకంటారు పెద్దవాళ్ళు? ఎందుకంటారు? జుట్టుకి ఊడిపోవడం అనేటటువంటి లక్షణం ఉంది. జుట్టు ఏదైతే ఉందో ఊడిపోవడం అనేటటువంటి లక్షణం ఉంది. ఆ ఊడిపోయినటువంటి జుట్టు ఏదైతే ఉంటుందో దట్ కంటైన్స్ బ్యాక్టీరియా. అందరూ గుర్తుపెట్టుకోండి, దట్ కంటైన్స్ బ్యాక్టీరియా. నువ్వు బయట తిరిగి వస్తావు, రకరకాల ప్రదేశాలకు వెళ్తావు, రకరకాల చోట్లకి వెళ్తావు. అన్నిటికీ వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఎగిరినటువంటి దుమ్ము ఎక్కడ పడుతుంది? ఒంటి మొత్తం మీద, నెత్తి మీద పడుతుంది, జుట్టుకు అంటుకుని ఉంటుంది. నువ్వు నూనె రాస్తావు కదా, జుట్టుకు నూనె రాస్తున్నాం కదా మనం. ఆ నూనె జిడ్డు వల్ల ఏంటంటే బ్యాక్టీరియా దానికి అంటుకుపోతుంది. రాలిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా కూడా రాలిపోయినటువంటి ప్రదేశంలోనే పడుతుంది. గబుక్కున ఒక్కొక్కసారి వంట చేస్తుంటే అక్కడ వంటలో పడే ప్రమాదం ఉంటుంది, లేదా వైదిక క్రతువు చేస్తుంటే అక్కడ క్రతువు ప్రదేశంలో పడేటటువంటి ప్రమాదం ఉంది. అలా పడకూడదు. ఎందుకంటే భోజనాల్లో జుట్టు పడితే ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా భోజనంలోకి వెళ్తుంది. వైరస్ ఉత్తునే పుట్టుకొస్తాయి ఏమిటి? వైరస్ అనేది ఉత్తునే పుట్టుకొస్తుందా? మనం చేసేటటువంటి అజాగ్రత్తకరమైనటువంటి చర్య వల్లనే పుట్టుకొస్తుంది వైరస్ అనేది. ఎప్పుడూ కూడా ఏదో ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది, ఏదో మనల్ని ముంచేసింది కాదు, మనల్ని మనం ముంచేసుకుంటున్నాం ఇట్లాంటి పనులు చేసి. జుట్టు ముడేసుకుని ఉంటే ఏమవుతుంది? ఊడిన జుట్టు ఆ ముడిలోనే ఉండిపోతుంది. తరువాత బయటికి వెళ్ళి దువ్వుకోవాలి. జుట్టు నట్టింట్లో కూర్చుని దువ్వుకోకూడదు. నిర్మమాటంగా చెప్తున్నాను ఇక్కడ. ఇది కూడా అర్థం చేసుకోవాలి పిల్లలందరూ కూడా. నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకోకూడదు. చక్కగా బాల్కనీకి వెళ్ళో లేదంటే ఒక ఆరు బయట అటువంటి చోట దువ్వుకోవాలి జుట్టు. దువ్వుకుంటే ఏమవుతుంది? ఊడిన జుట్టు ఏదైతే ఉందో అక్కడే ఒక చిక్కుగా కట్టేసేసి, ఒక చిన్న చుట్ట కింద కట్టేసేసి పడేసేయాలి. అంతేకాని నట్టింట్లో కూర్చొని జుట్టు దువ్వుకున్న జుట్టు రాలిపోయిన తర్వాత ఆ వెంట్రుకల కింద పారుతూ ఉన్న ఆ ఇంటికి అరిష్టం. ఎందుకు? ఆరోగ్యాలు పాడవుతాయి. ఆరోగ్యం పాడైతే అంతకన్నా అరిష్టం ఇంకోటి ఉందా? డబ్బులు పోతేనే అరిష్టమా? కాదు. మనిషి ఆరోగ్యం పాడైపోతే అంతకు మించిన అరిష్టం ఇంకొకటి లేదు.
కాబట్టి ఎప్పుడూ కూడా వెంట్రుక తొట్టెలు ఇంట్లో అలా పొర్లుతూ ఉండకూడదు. ఇది మా ఇంట్లో కూడా చాలాసార్లు చెప్పాము మేము, వింటారు, ఒక్కొక్కసారి వినరు. చెప్తూ ఉంటాం, గట్టిగా చెప్తూ ఉంటాం, అన్నీ అవుతూ ఉంటాయి, పిల్లలు కదా, అందుకని మీకు కూడా చెప్తున్నాను. కాబట్టి జుట్టు విరబోసు పడుకున్నాడు మా పిల్లాడు, ఆ జుట్టుకేనో దూడ తోక్కి ముడెట్టాడు. అదేమో దూడ లేచి పరిగెత్తింది, మా పిల్లాడు కూడా ఆ దూడ వెంట పరిగెత్తాల్సి వచ్చింది. మరి విరబోసు పడుకోమన్నది ఎవరు? చూసుకోక్కర్లేదా? తప్పు వాడు చేసి ఆ పిల్లాడు కృష్ణుడి మీద నింద వేస్తే అందుకనే చేశాడు, నేర్పించడానికి చేశాడు. ఇంకొక ఇది మహాదూర్తపు చర్య, ఇది పరమదూర్తపు చర్య. ఎటువంటి చర్య? నా పట్టి పొట్ట నిండగా పైబడి నీ పట్టి వెన్న బానెండిడిన ఊపిరి వెడలదు వానిన్ చూపెదమైమని నీ చవచుమ్ము లతాంగి. నా పట్టి పొట్ట నిండగా, నా పట్టి అంటే నా కొడుకు, పట్టి అంటే కొడుకు కూతురు, ఇటువంటి మాటలు. నా పట్టి పొట్ట నిండగా పైబడి నీ పట్టి వెన్న బానెండిడినాడు. ఇంత వెన్న పెట్టేశాడమ్మా నా పిల్లాడు, వద్దు మొర్రో అంటున్నా కూడా నీ కొడుక్కి నోట్లో వెన్న కుక్కేశాడు. వద్దు మొర్రో అంటున్నా కూడా నీ కొడుక్కి వెన్న కుక్కేశాడు. వద్దురా బాబు అంటున్నా కూడా కుక్కేశాడు. ఇప్పుడు వాడికి ఊపిరి ఆడట్లేదు, ఆ వెన్న తాపానికి వాడికి ఊపిరి ఆడట్లేదు. చూడు వాడు ఎంత అవస్థపడుతున్నాడు. నీకేం నువ్వు ఇక్కడ కూర్చుని ఇలా చేస్తావు? నా కొడుకు ఎంత గొప్పవాడు, నా కొడుకు ఎంత మంచివాడు, లేక పుట్టాడని చెప్పి నువ్వు ఇదవుతావు. నీ పిల్లాడి చేసే దూర్తప్పలనేమో ఇలా ఉన్నాయా? నా కొడుకుని తీసుకొచ్చి వాడు శుభ్రంగా పొట్ట నిండా కుక్కేసేసి వెన్నంతాను వాడికి తాపం కలిగేలా చేసి వాడికి ఊపిరి ఆడకుండా చేసేస్తున్నాడు. ఇదేం దూర్తప్పనమ్మ, ఇంత అల్లరి పిల్లాడిని ఎక్కడ కన్నావే సోదమ్మ అని చెప్పి అందరూ ముత్తుకుంటున్నారు. నిజంగా వెన్న తింటే ఎంత తాపంగా ఉంటుందో తెలుసా? అది రుచి కొద్దీ తింటే పర్వాలేదు, రుచి బాగుంది కదా అని అతిగా తింటే మాత్రం అది ఏదైనా సరే మితము పరిమితి అనేది పాటించాలి. ఆ పరిమితి పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది తెలుస్తోంది. ఇప్పుడు వెన్న నీకు ఇష్టం కదా అని తిను, పరిమితి కొద్ది ఎక్కువ తింటే కిరిబిక్రైపోతావు. నా కొడుకును నా కోడలు ఏకతమున పెనగ బాము నీతడుపై వలతోగే నెరుంగక పారిన కూలలిడెన్ నీసుతుండు గుణమే గుణాఢ్య. నా కొడుకు కోడలు ఏకాంతంగా ఓ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారమ్మా. నా కొడుకును నా కోడలు ఏకతమున పెనగ పాము నీతడు వైవంగున ఎరుగక పారిన్ కూగలిడెన్ నీసుతుండు గుణమే గుణాఢ్య. నీ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? నా కొడుకు కోడలు ఇద్దరు కూడా ఏకాంతంగా వాళ్ళు ఏదో శృంగారపరమైనటువంటి చర్యలో ఉంటే నీ కొడుకు వచ్చి పావును విసిరేశాడు. సరస సల్లాపాల్లో ఉన్నారు వాళ్ళు. నీ కొడుకు వచ్చి వాళ్ళ మీద ఒక పాము విసిరేస్తే వాళ్ళు ఒంటి మీద ఏమున్నాయో లేవు కూడా చూసుకోకుండా పరిగెత్తారు. మరి అసుర సంధ్య వేళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, పిల్లలు ఆడుకుంటున్నటువంటి వేళ, కృష్ణుడు చిన్నపిల్లాడు ఆడుకునేటటువంటి వేళలో వచ్చి ఇటువంటి పని చేయగలిగాడు అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఏ సమయం అయి ఉండవచ్చు, అది ఏ సమయం అయి ఉండవచ్చు. అయితే గీతే పగటి పూట, మహా అయితే సాయంత్రం పూట, అంతే కదా పిల్లలు ఆడుకుంటున్నారు అంటే. అటువంటి సమయంలో వీళ్ళు ఇటువంటి రమించేటటువంటి చర్య చేశారు అంటే, అసుర సంధ్య వేళ కానీ పగటి పూట కానీ చెయ్యకూడని పని చేశారు అంటే, గుణపాఠం నేర్పించడానికి ఏం చేశాడో పావును పడేసాడు వాళ్ళ మీద. వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అని చెప్పి ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తారు. మరి నువ్వు చేయకూడని పని చేయడం ఎందుకు? కృష్ణుడు గుణపాఠం నేర్పించాడని చెప్పి, ఇలా ప్రవర్తించాడని చెప్పి నువ్వు ఫిర్యాదు చేయడం ఎందుకు? ముందు నీ కొడుక్కి కోడలికి చెప్పాలా లేదా? ఏకాంతానికి ఇది సమయం కాదురా, తప్పు, అసుర సంధ్య వేళ పగటి పూట అని చెప్పాలా లేదా? నువ్వు చెప్పకపోగా కృష్ణుడు ఇలా చేశాడని చెప్పడం ఏంటి? పరమాత్మ కాబట్టి నేర్పించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చారు, ఇంకా అంతానికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఎంత ఉక్రోషంతో ఉన్నారో చూడండి. కడులచ్చి కలిగనేని కుడుతురు గట్టుదురుగాక కొడుకులు నగుచున్
బడుగుల వాడలపై బడుగుల వాడలపై పడ విడుతురే రా కాంతలెందు విమలేందుముఖి కడులొచ్చి కలిగినేని కుడుతురు కట్టుదురని కాక కొడుకులు కడుచున్ బడుగుల వాడలపై పడ విడుతురే రాకాంతలెందు విమలేందుముఖి. నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం నీ కొడుకు చేసే ప్రతి చర్య మీకేదో కడుపు నిండిపోయింది, సంపద ఉంది కాబట్టి మీకు కడుపు నిండినటువంటి వేషాలలాగా ఉన్నాయి మీవి. యశోదమ్మ, నువ్వు నీ కొడుకుని ఇంత వెనకేసుకొస్తున్నావు, నా కొడుకు మంచివాడని నువ్వు అనుకుంటున్నావు. మీకు ఐశ్వర్యవంతులు, ఈ నందగోపవనానికి మీరు అధికారులు కాబట్టి, మీరు ప్రభువులై ఉన్నారు కాబట్టి ఎంతైనా మీరు మాట్లాడతారు. కానీ మేము మిమ్మల్ని నమ్ముకుని ఈ ఆవులని, వీటిని, ఈ జీవాలని నమ్ముకుని, ఆవు దూడలని, గేదెలని, వీటిని నమ్ముకుని జీవనోపాధి చూసుకుంటున్నటువంటి మామూలు బడుగులం. మమ్మల్ని ఇలా అల్లరి చేయడం అసలు ఏమన్నా బాగుందా యశోదమ్మ నీ కొడుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారట. ఇంకొక ఆవిడ వచ్చింది, ఇంకా లాభం లేదురా, మనం ఇక్కడ ఉంటే ఈ కృష్ణుడు మనల్ని బతకనిచ్చాడా లేదు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజుళవాణి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడమ్మా, మిగలనివ్వడు నీ కొడుకు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనను, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామమ్మా. ఈ నందవ్రజంలో మాత్రం మేము ఉండలేము, మేము బతకలేము ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉంటే నీ కొడుకు మమ్మల్ని ఏమి మననివ్వడు. ఎందుకంటే ఈ వెన్న దొంగలించేస్తూ, వెన్న తీసేసుకుంటూ, మమ్మల్ని ఆట పట్టిస్తూ, అల్లరి చేసేస్తూ, మా ఆడపిల్లల్ని ఆట పట్టిస్తూ, వాడు స్నానాలు చేస్తుంటేనేమో బట్టలు తూపోతూ, మా పిల్లలు ఏదో కాసేపు సరదాగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద పాములు తేళ్లు విసిరేస్తూ, మా పిల్లాడు పడుకుంటేనేమో వాడు జుట్టు తీసుకెళ్లి తోకకు ముడిపెడుతూ, ఏమిటి పనులన్నీ మాకు అసలు. రోడ్లు పీటలు అవన్నీ వేసేసుకుని ఆ చెట్టు మీద పెట్టినటువంటి వెన్న కూడా దొంగలించేసి తినేస్తూ ఉంటే ఎలాగమ్మా మమ్మల్ని బతకమంటావు? మేము మామూలు వాళ్ళం, నువ్వా ప్రభువువి, నువ్వు నందమహారాజు ప్రభువు, ఆయన భార్యవు నువ్వు. పోయేదేమెక్కడికైనా మాయన్నల సురభులాన మంజులవాణి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఆవుల మీద ఒట్టమ్మా, మా ఆవులు, మా ఆవు దూడలు, మా గేదెలు, వీటన్నిటి మీద ఒట్టు. ఎందుకు? వాళ్ళందరి జీవనోపాధి అదే కాబట్టి వాటి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. అమ్మ తల్లి, మేము వెళ్ళిపోతామమ్మా, మమ్మల్ని వదిలే యశోదమ్మ తల్లి, మాకు ఈ నందగోపవనము వద్దు, నీ బిడ్డడి అల్లరి వద్దు, వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలే అని చెప్పి ఒక్కసారిగా ఆవేశంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు యశోదమ్మ మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమని? సన్ను విడిచి చనడిటట్టు ఎన్నడును పొరుగిండ్లకు పోవడు ఎరుగడు నేడున్ కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారుని రవ్వసేయందగునే. నా దగ్గర పాలు తాగుతూ నా ఒళ్ళో పడుకున్నాడమ్మా, చన్ను విడిచి చనడిట్టట్టు, ఎక్కడికి వెళ్ళడు. పొరుగిండ్లకు త్రోవలెరుగడు అంటే పక్కింటికి వెళ్ళడం కూడా తెలియదు నా పిల్లాడికి. ఎంత అమాయకంగా చెప్తుందో చూడండి. నా దగ్గర నా ఒళ్ళో కూర్చుని ఎక్కడికి వెళ్ళడమ్మా, అసలు పక్కింటికి వెళ్ళడానికి అసలు వాడికి దారి కూడా తెలియదు, పక్కింటికి వెళ్ళే దారి కూడా తెలియదు. కన్నులు తెరవని నా చిన్ని కుమారుని రవ్వసేయ తగునే, అసలు ఇంకా కళ్ళు కూడా తెరవలేదు నా పిల్లాడు, లేక పుట్టాడు కదా, తల్లికి అలానే ఉంటుంది. ఇంకా పూర్తిగా కళ్ళు కూడా తెరవలేదు, ఎటువంటిది తెలియదు, అన్యమెరుగడు, ఏమీ తెలియదు. పరమ అమాయకుడు చేసినవన్నీ మరి అమాయక పనులా? వెన్న దొంగలించడము, కడుపు నిండా వెన్న కుక్కేసి వాడికి ఏమో ఊపిరాడకుండా చేయడము, వాళ్ళు ఏదో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఒంటి మీద పాములు పాడేయడము, కోడలు అత్తకి జట్టి పెట్టడం, ఆ ఇంటికి ఇంటికి జట్టి పెట్టడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లాడు చేసే పనులా, అమాయకుడు చేసే పనులా? మరి ఇవన్నీ చేసాడు ఆయన, ఎలా చేశాడు? కాబట్టి నా పిల్లాడిని మీరు ఇలా అన్యాయంగా మాట్లాడడం ఏమీ బాలేదు, పసిపిల్లాడు, మీరు వాడిని అనవసరంగా మాటలని ఇది చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా యశోదాదేవి కూడా రివర్స్ లో అడగడం మొదలుపెట్టింది. అన్యమెరుగడు తనయంత నాడుచునుండు మంచివాడితడు ఎగ్గులు మానరమ్మ, రామలార త్రిలోకాభిలామరార, తల్లులార గుణవతీమ తల్లులార. అన్యమెరుగడు తనయంత ఆడుచునుండు. ఇది ఒకసారి వైదికంగా ఆలోచించండి, ఒకసారి వేదాంత పరంగా ఆలోచించుకుంటే మీకు తెలియదు. చెప్తున్నాను, వేదాంత పరంగా ఆలోచించు. అన్యమెరుగడు తనయంత నాడుచుండు, నా కొడుక్కి ఏమీ తెలియదమ్మా, తనలో తాను ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి? పరమాత్మ తనలో తాను రమిస్తూ ఉంటాడు.
వేరే చింతన ఉండదు. పరమాత్మకి వేరే చింతన అనేది ఉండదు. విష్ణుమూర్తికి వేరే ఆలోచన అనేది ఏనాడు ఉండదు. తనలో తాను రమిస్తూ ఉంటాడు, తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎందుకు తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు? మళ్ళీ మొదటికే వద్దాం. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి మాట విష్ణు, విష్ణు, మిగతా అంతా విశ్వం, విష్ణు, విశ్వం, విష్ణు. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి మాట విశ్వం, విశ్వం, విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతబుద్భావో భూతాత్మ భూత భావన. విశ్వమే తాను తన గురించి ఆలోచించుకుంటున్నాడంటే విశ్వం గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు అంటే ప్రపంచం గురించి, ఈ సృష్టి గురించి ఆలోచించుకుంటున్నాడు. తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఇంకోటి ఏది ఎరగడం, అవును ఇంక వేరే పనే ఉంది, సృష్టి ఏం తక్కువ ఉంది ఏమిటి? సృష్టి ఏమైనా తక్కువ ఉందా? ఈ యూనివర్స్ అనేది ఏమైనా తక్కువ ఉందా ఇంకోటి ఏదన్నా ఆలోచించడానికి? ఇంతోటి మనం చేసే మామూలు చిన్న చితకా పనులకి ఓ రోజంతా తలపా తీసుకుంటుంటాం. ఒక్క పెళ్లి చేస్తే ఇంట్లో ఓ నెలన్నర ఎంత ఎక్సర్సైజ్ చేయాలో, శీర్షాసనం ఎంత వేయాలో ఇవి అవుతూ ఉంటుంది. ప్రశ్న పడుతున్నాం మేము, ఆ ఫేజ్ లోనే ఉన్నాం మేము. ఈ మాత్రం దానికే మనం ఇంత బెంబేలెత్తిపోయి ఓ హడావుడి చేసేసుకుంటూ ఉంటామే. విశ్వం సృష్టి మొత్తానికి అధిపతి, సృష్టి ఆయనే సృష్టి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అన్ని రకాలైనటువంటి భూతగణాలకి, అన్ని రకాలైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సకల చరాచర జీవరాశులకి అధిపతి ఆయన. మరి వాటన్నిటి గురించి ఆలోచించాల్సినది ఏమిటి? తన ఎంత నాడుచునుండు. ఆయనకు ఆట ఏమిటి? ఆయన దృష్టిలో ఆట అంటే ఏమిటి? సకల చరాచర సృష్టి ఒక లీలా నాటకంగా చూస్తే అదే ఆ లీలా నాటకమే ఆయనకి ఆట. ఆ ఆటే ఆయనలో ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఆయనలో ఆయన ఆడుకుంటూ మంచివాడి తడెగ్గులు మానరమ్మ. మంచివాడంటే ఆయన మంచివాడని మనం అంటున్నామా? కొత్తగా చెప్పాలా? ప్రతి దేవతా స్వరూపానికి 108 నామాల అష్టోత్తర నామావళి చెప్తున్నాగా, మంచివాడు కాబట్టే చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా. అన్ని దేవతా స్వరూపాలు ఆయనే. ఎందుకు? విశ్వరూప దర్శనంలో చూపించాడుగా. ఎన్నిసార్లు చూపించాడు ఆయన? రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా, నా కొడుకు గురించి ఇన్ని చెప్తున్నారమ్మా, మానండి. ఇది బాలేదు మీరు ఇలా చెప్పడం. ఇలా చెప్పడం ఏమీ బాలేదు. మా పిల్లాడు చాలా చాలా అమాయకుడు అమ్మా, చాలా అమాయకుడు. తనలో తాను ఆడుకుంటూ ఉంటాడు, చాలా మంచివాడు. పక్కింటికి వెళ్ళేటటువంటి దారి కూడా తెలియదు మా పిల్లాడికి, చాలా అమాయకుడు. ఎందుకమ్మా వాడి మీద అన్ని రకాలైనటువంటి అపహండాలు వేస్తారు అని చెప్పి పిచ్చి తల్లి యశోద చెప్పుకుంటుంది. చెప్పుకుంటూ ఉంటే ఈ గోపికలందరూ అలా చెప్తూ ఉంటే ఏమీ ఎరగనట్టు తల్లి ఇలా ఎత్తుకుని ఉందిట. వాళ్ళందరూ ఇలా నించుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఫిర్యాదు, కంప్లైంట్ చెప్తుంటే తల్లి ఇలా నించుంటే ఇలా అందరి ముఖాల్లోకి ఇలా అమాయకంగా చూస్తున్నట్టు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఏమిటో అమ్మ దగ్గరకు వచ్చి చెప్తారు వీళ్ళు. అమ్మ ఏమో ఏమిటో వింటుంది, వాళ్ళకి ఏదో చెప్పి పంపిస్తుంది. ఏమిటో నాకు అర్థం కాదు. అర్థం కాదా? అర్థం కానటువంటి మనిషేనైనా అర్థం కాకుండానే ఉన్నాడా? కాంతలు తల్లితో తన వికారములెల్ల గుడింప భీతుడై శాంతిని సొంపు పరమసాధుని పెంపు గోలమాట్కి విభ్రాంతుని కైవడి చడు భంగిన్ కుమారుడు ఊరకుండే ఏ వింతయును లేక తల్లి కుచవేదికిపై తలమోపి ఆడుచున్. ఇలా పడుకుని తల్లి భుజం మీద ఇలా తల పెట్టుకుని ఏదో చేత్తో ఇలా ఇలా తిప్పుకుంటూ ఆడుకుంటూ, ఏమిటో వీళ్ళందరూ వస్తారు, ఏమిటేమిటో మాట్లాడతారు, ఏమీ అర్థం కాదు. మౌనంగా చూస్తూ ఉండిపోయి, ఒక యోగిలాగా చూస్తూ ఉండిపోయి, పిచ్చాళ్ళు వీళ్ళేదో వస్తూ ఉంటారు. అమ్మ ఏదో పాప అమాయకురాలు, పాప నిజంగా ఆవిడ కాబట్టి భరించింది దీన్ని. లేకపోతే మామూలుగా అయితే చాలా కష్టం అమ్మ, అలాంటి పిల్లాన్ని భరించడం చాలా కష్టం. మామూలు అల్లరి చేస్తేనే ఇవాళ రోజున అబ్బో అమ్మో అని చెప్పి బెంబేలెత్తిపోతున్నాం. అటువంటి పిల్లాన్ని భరించడం అంటే అమ్మో, ఆవిడ కాబట్టి భరించింది. అలా చూస్తూ ఉండిపోయి ఇలా రోజులు గడుస్తున్నాయి. వీళ్ళందరూ ఫిర్యాదులు చేయడం, ఇంటికి వచ్చి చెప్పడం. అలా అని వాళ్ళు ఏమన్నా నందగోపవనం వదిలి వెళ్ళిపోయారా? మాయన్నల సురభులాన మంజులవాణి పోయేదం ఎక్కడికైనాను మాయన్నల సురభులాన మంజులవాణి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? లేదు. ఆ ఆవేశం కొద్ది వాళ్ళు ఏదో అన్నారు అలాగా. అంతేగాని నందగోపవనాన్ని, నందమహారాజుని, కృష్ణయ్యని వదిలి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ కర్మ ఫలం అలా ఉంది, వాళ్ళ పుణ్యం అలా ఉంది. వదిలి వెళ్ళరు. ఎందుకు? వాళ్ళకి కృష్ణయ్యతో కలిసి ఆడించుకుని ఆయన చేత పాలింపబడేటటువంటి భాగ్యం వాళ్ళందరి నొసట రాయబడి ఉంది కాబట్టి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు.
కృష్ణయ్య అల్లరి చేస్తున్నాడు, రోజుకో లీల చూపిస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఇలా రోజులు గడుస్తున్నాయి. కృష్ణయ్య ఇంకాస్త ఇంకాస్త పెద్దవాడవుతున్నాడు. ఒక రోజు ఏం జరిగిందంటే తోటి పిల్లలందరూ కలిసి కూర్చుని ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఏవో ఫిర్యాదులు వచ్చాయి. అమ్మకు చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు, ఈయన వచ్చాడు ఏదో పట్టించుకోలేదు, మొత్తానికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది మనిషికి. మామూలు కోపం రాదు కదా, కృష్ణుడికి కోపం రావడం అంటే. కోపం వచ్చింది. వచ్చేసరికి ఏం జరిగిందంటే ఒక్కసారిగా మట్టి ఓ గుప్పెడు తీసి నోట్లో పోసేసుకున్నాడు. కొంతమంది పిల్లలకి మట్టి తినేటటువంటి అలవాటు ఉంటుంది. సైంటిఫిక్ గా అదేంటంటే కొంచెం కాల్షియం డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే తింటారు అలాగా పిల్లలకి. కాబట్టి కృష్ణుడు కూడా ఏంటంటే ఒక్కసారిగా ఆడుకుంటున్న పిల్లాడు వెళ్ళి అంత మట్టి పెళ్ళ తీసి నోట్లో వేసేసుకున్నాడు. ఇది బలరాముడు చూశాడు. మట్టి పెళ్ళ తీసి నోట్లో వేసుకోవడం అనేది బలరాముడు చూశాడు. బలరాముడు వెళ్ళి వెంటనే అమ్మకి చెప్పాడు, అమ్మ కృష్ణయ్య తమ్ముడు, యశోదమ్మ కృష్ణయ్య తమ్ముడు మట్టి తింటున్నాడు, నువ్వు వెళ్ళి చూడు, నేను చెప్తేనేమో నోరు తెరవట్లేదు, నువ్వు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వారించి నువ్వు ఖచ్చితంగా నువ్వు వాడిని గట్టిగా ఇది చేయాలి, లేకపోతే కష్టం, మట్టి తినేస్తే వాడు ఆరోగ్యం పడైపోతుంది. అన్నగారు కాబట్టి కాస్త కూస్తో పెద్దవాడు కాబట్టి ఆ కన్సర్న్ అనేది ఉంటుంది. కాబట్టి వెళ్ళి చెప్పాడు. చెప్తే యశోద వెళ్ళి ఒక్కసారిగా గద్దించడం మొదలుపెట్టింది. పిల్లాడు మట్టి తినేస్తున్నాడంటే ఏ తల్లికైనా ఎటువంటి భయంకరమైన భయం కలుగుతుంది. ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. యశోద కూడా అలాగే ప్రవర్తించింది, నా మామూలు తల్లిలాగే ప్రవర్తించింది. ఆవిడ మామూలు తల్లిలాగే ఉంటుంది. కాకపోతే కృష్ణుడు మామూలు పిల్లాడు కాదు కదా, అవతారం, లీలా మానుష స్వరూపం. అంటే అక్కడ యశోద వెళ్ళి గద్దిస్తే అడుగుతుంది, మన్నేటికి భక్షించదు మన్నేటికి భక్షించదు మన నియమములేల వినవు మన్నింపవు, మీ అన్నయ్య సకులును చెప్పదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే. ఎరా ఇలా పట్టుకుని అసలు ఏ పరమాత్మని ఎవరు ఏమని చూపిస్తున్నారు, ఈ వేలు ఇలా చూపిస్తూ, ఏరా ఇంట్లో నీకేమీ పెట్టట్లేదా, నేను ఇంట్లో వెన్న లేదా, జున్ను లేదా, పాలు లేవా, పెరుగు లేవా, మన నియమము లేలా మన్నించవు, నేను చెప్పిన మాట ఎందుకు వినవు నువ్వు, మీ అన్నయ్య సకులును చెప్పేదరు. నీ అన్నయ్య అయినటువంటి బలరాముడు చూడు ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నాడో. నీ అన్నయ్య సకులును చెప్పేది, నీ స్నేహితులు అందరూ కూడా చెప్తున్నారు అల్లరి చేసేస్తున్నావు, మట్టి తింటున్నావు అని చెప్పి. ఇలా చూపిస్తోంది యశోద ఎవరికి, ఈ సకల చరాచర సృష్టి మొత్తాన్ని ఇలా చూపించి హెచ్చరించగలిగినటువంటి పరమాత్మకి సకల అసురగణాన్ని కూడా హెచ్చరించడం కోసం ఈ వేలుని ఇలా చూపించి హెచ్చరించినటువంటి పరమాత్మ, దశావతారాలు తీసుకుని ధర్మస్థాపన కోసం ఈ వేలుని ఇలా చూపి హెచ్చరించినటువంటి పరమాత్మ ఒక తల్లి నా కొడుకు అనేటటువంటి భావనతో ఎదురుగుండా నించోపెట్టుకుని ఇలా వేలు చూపించి, మన్నేటికి భక్షించు, నువ్వు మన్ను అసలు ఎందుకు తింటున్నావు, ఎందుకు మట్టి తింటున్నావు, మన నియమము లేల వినవు, నేను చెప్పినటువంటి మాటలు ఎందుకు, జాగ్రత్తలు ఎందుకు పాటించవు, నువ్వు ఎందుకు వినవు, నా మాట ఎందుకు వినవు, నీ అన్నయ్య సకులను చెప్పేదరు. నీ అన్నయ్య అయినటువంటి బలరాముడును నీతో పాటు ఆడుకునేటటువంటి స్నేహితులైనటువంటి ఈ గోపబాలకులందరూ చెప్తున్నారు నువ్వు మట్టి తింటున్నావు అని చెప్పి. అన్నా మన్నేల వేరు పదార్థము లేదే, నీకు మన్నే తినాలా, నీకు ఆకలేస్తుందంటే ఇంట్లో ఎన్ని లేవు, ఎన్ని పిండి వంటలు చేసి పెట్టట్లేదు, నువ్వెందుకు తింటున్నావు అలాగా అని చెప్పి బెదిరించింది. అసలు ఆ తల్లి అదృష్టం. ఎంత పుణ్యం చేసుకోకపోతే ఒక పరమాత్మని, విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మని చెయ్యి ఇలా చూపుడు వేలు చూపించి హెచ్చరించగలుగుతోందంటే ఆ తల్లి చేసుకున్నటువంటి అదృష్టం ఎటువంటిది. నేను ఆఖరణ చెప్తాను, అది కూడా ఇవాళ ముగించేటప్పుడు చెప్తాను. అంటే కృష్ణుడు కూడా అంతే గడసరిగా ఒక్కసారిగా ఆవేశం తెచ్చేసుకుని, అన్నయ్య చెప్పాడా, నా స్నేహితులందరూ చెప్పారా అంటే వాళ్ళు చెప్పింది ప్రతిదీ నువ్వు నమ్మేస్తావా, నాకు తెలీదా నువ్వేం చెయ్యాలో నేనేం చేయాలో, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన చాడీలు వీళ్ళు చెప్పిన చాడీలు వింటావు నువ్వు, నేనేంటో నీకు తెలీదా అమ్మా, నువ్వు అసలు నేను ఎప్పుడు కూడా నన్ను నమ్మవు నువ్వు అని చెప్పి ఒక్కసారిగా ఆయన కూడా ఆయన తెలివిదాట్లు చూపించి ఒక్కసారిగా గడగడగడగడ చెప్పేయడం మొదలుపెట్టాడు. అమ్మా మన్ను తినంగానే వేసుకునో ఆకంటినో వెర్రినో నమ్మని చూడక వీరి మాటలు మదిన్ నన్నీ కట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు, కాదేది నమ్మది ఆశ్రంగము ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పిన దండించవే.
అమ్మ మన్ను తినంగానే శిశువునో ఆకంటినో వెర్రినో. నేనేమన్నా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? మరి ఇంకేంటి చిన్న పిల్లాడు కాక? నేను మట్టి తినడానికి నేనేమన్నా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకేమన్నా అంత ఆకలేస్తుంది అనుకుంటున్నావా? నాకేమన్నా అంత ఆకలేస్తుంది అనుకుంటున్నావా? నేనేమన్నా చిన్నపిల్లాడినా? నేనేమన్నా వెర్రాడినా? నాకేమన్నా పిచ్చెక్కింది అనుకుంటున్నావా? అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మన్ చూడక వీరి మాటలి మది నీ నన్ని నన్నీవు కొట్టంగా నీ మార్గంబు ఘటించి చెప్పెదరు. నువ్వు నన్ను ఎలాగైనా సరే దండించాలి, నీ చేత నేను తన్నులు తినాలని చెప్పి వీళ్ళందరూ కలిసి మాయా మార్గం కుట్ర పన్ని నీకు ఇలాగా కంప్లైంట్ చెప్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాని నేను ఏమన్నా పిచ్చాడినా మట్టి తినడానికి? నీకు తెలీదా? నువ్వు నమ్మవని చెప్పి నా మీద ఇటువంటి కంప్లైంట్ చెప్తున్నారు, నేను మట్టి తింటున్నానని చెప్పి. నువ్వు ఇలా చెప్తే నువ్వు నన్ను కొడతావు కదా, వాళ్ళందరికీ కూడా తృప్తి నువ్వు నన్ను కొడితే. కాబట్టి వాళ్ళందరికీ తృప్తి, కాబట్టి నిన్ను ఆ రకంగా వాళ్ళు నిన్ను మభ్యపెడుతున్నారు. కాబట్టి నువ్వు నమ్మకు. అంతేగాని ఒకవేళ నీకు అంతగా అనుమానం ఉంటే కాదేది మదీయాస్యగంధంబు ఆఘ్రాణము చేసిన ఆ వచనములు తప్పనేది దండించవే. నా నోరు చూడు, కావాలంటే నువ్వు వాసన చూసి ఒక్కసారిగా నా నోరు వాసన చూసి నిజంగా మట్టి వాసన వస్తుంటే అప్పుడు నువ్వు నన్ను దండించు, నేను ఒప్పుకుంటాను. అంతేగాని వారు చెప్పిన ప్రతి ఒక్కటి నమ్ముతావేమిటని చెప్పి అంతే ఆవేశంగా మాట్లాడటం. అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మని చూడక వీరి మాటల మది నన్నేవు ఘట్టంగా వీరిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు. కాదేదిన్ మదీయాస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనములు దప్పినేని దండించవే. వీళ్ళందరూ నన్ను కొట్టించడానికి నా మీద ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావు? వీళ్ళ మాటలు నమ్మకు. నేనేమి పిచ్చాన్ని కాదు, అంత ఆకలిగా లేదు నాకు, మట్టి తినేసేంత ఆకలిగా. కాబట్టి నువ్వు వీళ్ళ మాటలు నమ్మకుండా నువ్వు ముందు నా నోరు వాసన చూసి అప్పుడు నువ్వు మాట్లాడు అని చెప్పి ఒక్కసారిగా నోరు తెరిచేట. ఆ లతాంగి కనుగొనే బాలుని ముఖమందు జలది పర్వత వన భూగోళ సికి తరణి శశి కల్పాది ఖండరమైన బ్రహ్మాండమున్. ఒక్కసారిగా నోరు తెరిచి ఆ అని చూపించేసరికి ఆ నోట్లో, ఆ చిన్ని కృష్ణుడి నోట్లో యశోదాదేవికి ఏం కనిపించాయి? ఆ లతాంగి కనుగొనేను ముఖమందు జలది పర్వత వన భూగోళ సిఖి తరణి శశి భూకల్పాది కరండమైన బ్రహ్మాండంబున్. ఆ నోట్లో యశోదాదేవి కనిపించినటువంటి పదార్థం లేదు. ఎటువంటివి కనిపించాయి? బాలుడి ముఖమందు జలధి అంటే పూర్తిగా సముద్రాలు, సప్త సముద్రాలు కనిపించాయి, పర్వతాలు కనిపించాయి, వనాలు అడవులు కనిపించాయి, భూగోళం మొత్తము కనిపించింది, సృష్టి మొత్తము కనిపించింది, జలరాశులు కనిపించాయి, నక్షత్ర మండలాలు కనిపించాయి, ఉపగ్రహాలు కనిపించాయి, చంద్ర సూర్యులు ఇద్దరు కనిపించారు, గ్రహాలన్నీ కనిపించాయి, నవగ్రహాలన్నీ కనిపించాయి. అంతెందుకు బ్రహ్మాండం మొత్తము ఆ నోట్లో కనిపించింది. మరి ఆయన నోట్లో కాకపోతే ఇంకెవరి నోట్లో కనిపిస్తుంది. అలా కనిపించేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నోటు తెరిచేసరికి నా నోరు వాసన చూడమ్మా, నువ్వు వాళ్ళందరూ కూడా నా మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్క నిమిషం. నేను మట్టి తింటున్నానని చెప్పి వాళ్ళందరూ నా మీద నీకు ఫిర్యాదు చేస్తున్నారు కదా, నన్ను కొట్టించాలని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు నన్ను ఒక్కసారి నిజంగా నువ్వు నమ్మదలుచుకుంటే నా నోరు చూడని చెప్పి తెరిచేసరికి ఆ యశోదాదేవికి ఒక్కసారిగా మొత్తం ఇవన్నీ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. తనను తాను మర్చిపోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవినో గాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖమస్తంభైన యజాండంబుపై ప్రజ్వలంబయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యము చింతింపగన్. అసలు నేనేమిటి కలగంటున్నానా? కలయో వైష్ణవమాయయో, ఇది కలో లేకపోతే విష్ణువు చేత కమ్మబడినటువంటి మాయయో, నాకు అసలు అర్థం కాదు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము, లేకపోతే ఎవరైనా సంకల్పించుకుని చేసినటువంటి చర్య ఇది. సత్యము, అసలు నిజంగా ఇది నిజమేనా? నేను చూస్తున్నది నిజమేనా? కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను, అసలు నా స్పృహలో ఉన్నానో లేదో నేను యశోదాదేవినే కాను. అసలు నేను యశోదాదేవినో కానో అది కూడా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను యశోదాదేవినో కానో పరస్థలము, నేను అసలు ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట ఉన్నానేమో. అంటే మనకి ఒక్కసారిగా మనం అనుకోనిది, అసలు ఊహించనిది జరిగితే మనకి ఆ
ఎగ్జైట్మెంట్ అని కూడా కాదు, మోర్ దాన్ దట్ ఉలిక్కిపాటు అనేది ఉంటుంది ఒకసారి. దానివల్ల ఏం జరుగుతుందంటే వి ప్యాట్ అవర్ సెల్ఫ్, ఒక్కసారిగా మనం ఒక్కసారి మనల్ని మనం తట్టుకుని చూసుకుంటాం. ఎక్కడున్నాము, నిజంగా ఇది జరుగుతోందా, నిజంగా ఇది నిజమేనా, కలగనట్లేదు కదా మనమేమి, అసలు నేనేనా, నాకే కనిపిస్తోందా, అందరికీ కనిపిస్తోందా, ఇటువంటి అనుమానాలు మనకి వస్తాయి. అలాగే వచ్చాయి యశోదాదేవికి కూడా. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవినే కానో పరస్థలము. నేను నా స్థానంలోనే ఉన్నాను, నందగోపవనంలోనే ఉన్నానా నేను? బాలకుడెంత, ఈ కృష్ణుడెంత, అతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువు? అతని నోట్లో ఈ విశ్వం మొత్తము అతని నోట్లో కనిపించడం ఏమిటి? అతని నోట్లో ఈ సృష్టి చరాచర జగత్తు మొత్తము కూడా కనిపించడం ఏమిటి? ఆశ్చర్యంబు చింతింపగాని ఎంత ఆశ్చర్యంగా ఉందిరా ఇది, అసలు నేను కలగంటున్నానా, నిజంగా నిజమేనా, అసలు ఏంటిదంతా అని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టింది. అలా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్న పిల్లాడేమిటి, ఇతని నోట్లో అసలు బ్రహ్మాండం మొత్తం కూడా కనిపించడం ఏమిటి? పసిపిల్లాడిలా కనిపిస్తున్నాడు కానీ ఇతను సామాన్యుడు కాదు, ఏదో ఉంది. సర్వాత్మకుడైనటువంటి విష్ణు స్వరూపం ఇతను, పరమాత్మ ఇతను. ఏమిటి అసలు ఈ మాయ ఏమిటి, ఈ మాయ ఏమిటి అని చెప్పి ఒక్కసారిగా తల్లి యశోదాదేవి ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ఇది గ్రహించేశాడు కృష్ణుడు. అమ్మ మళ్ళీ మాయని భేదించేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టేశారు. నేను కనుక మళ్ళీ వెనక్కి తీసుకురాకపోతే నా కర్తవ్యం నాకు పూర్తవ్వదు. ఒక్కసారిగా మళ్ళీ మాయ కమ్మేశాడు, మొత్తం అంతా మర్చిపోయేలా చేసేసి ఆ లీల అక్కడితో ముగించేశాడు. మృణ్భక్షణ లీల అంటారు దీన్ని. మృణ్భక్షణ లీల అంటే ఈ లీల విన్న వాళ్ళకి ఏంటంటే, చిన్నపిల్లలకి ఎవరికైనా సరే అజీర్ణ వ్యాధి, తిన్నది అరగకపోవడం అనేటటువంటి చిన్నపిల్లలకు జనరల్ గా ఉంటుంది. అజీర్ణం చేసేటటువంటి లక్షణం అనేది ఉంటుంది. అజీర్ణం చేసేటటువంటి లక్షణం ఏదైనా ఉంటే ఈ లీల వింటే ఆ చిన్నపిల్లలకి తగ్గుతుంది అని చెప్పి అంటారు. పెద్దవారు అనేటువంటి మహానుభావులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, వారు చెప్పినటువంటి మహాప్రవచనాల్లో ఇటువంటి సూచన చేసి ఉన్నారు. కాబట్టి అది నేను మీకు గుర్తు చేస్తున్నాను. మృణ్భక్షణ లీల వింటే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. కాబట్టి ఒక్కసారిగా మళ్ళీ మాయ కమ్మేసి అంతా మర్చిపోయేలా చేసి మళ్ళీ తాను మామూలుగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. యశోదాదేవి కూడా మర్చిపోయింది. ఎందుకు? ఒక్కసారిగా ఆవిడకి స్పార్క్ లాగా కొట్టింది, ఈ పిల్లాడి నోట్లో ఇంత విశ్వము కనిపించడానికి కారణం ఏమిటి అనేటటువంటి ఆలోచన వచ్చేసిందా లేదా? ఆలోచన వచ్చిందంటే అమ్మకి మొత్తం తెలిసిపోతుంది, నా కర్తవ్యం పూర్తవ్వదు, నా అవతార విశేషం పూర్తవ్వాలి అంటే వీళ్ళెవరికి నేను ఎవరో తెలియకూడదు. కాబట్టి ఆ మాయ కమ్మేసేసి మళ్ళీ మామూలుగా చేసేసాడు, ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఆడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు శుకుడికి ఎవరు వింటున్నారు? అసలు ఈ భాగవతం అంతా ఎవరు వింటున్నారు? పరీక్షణ్ మహారాజు వింటున్నాడు శుకుడి దగ్గర. శుకుడిని ఒక ప్రశ్న వేశాడు పరీక్షణ్ మహారాజు, ఏమి పరమాత్మ అయ్యా అసలు, ఏమి పరమాత్మ అసలు? కొడుకుగా పుట్టాడా? నాన్నగారు వస్తున్నారు అంటే పారిపోయి భయం నటించాడా? తల్లి ఇలా చూపుడు వేలు చూపించి హెచ్చరిస్తుంటే చేతులు కట్టుకుని నిల్చున్నాడా అమాయకంగా? అదేం పరమాత్మ? అంత భక్త సులభుడా? అంత దిగి వస్తాడా? అంత సులువా అని చెప్పి ప్రశ్నిస్తే అది వారి జన్మ పుణ్యము. యశోదానందులుగా పుట్టినటువంటి వారి జన్మ పుణ్యం. ఎందుకు అంటే పూర్వ జన్మలో వారు ధరాద్రోణులు. వారు పరమాత్మ కోసం తపస్సు చేస్తే వారు ఒకే ఒక్క కోరిక కోరుకున్నారు, మా బిడ్డడని మేము పరమాత్మ, మా పిల్లవాడు, మా కొడుకు అని చెప్పి మేము మురిసిపోవాలి, అతను చేసే అల్లరిలో మేము తరించిపోవాలి, అతను చేసేటటువంటి అల్లరి మురిపెంగా మేము చెప్పుకోవాలి, అంత అనుభవించాలి మేము. ఇన్ని సంవత్సరాల పాటు బిడ్డలు లేరని చెప్పి పరితపించినందుకు పరమాత్మ మా కొడుకుగా వచ్చి మా కంటి ముందు ఆడుకొని అల్లరి చేసి మమ్మల్ని మైమరపింపచేసి
మా బిడ్డడు అని చెప్పి మేము చెప్పుకుని మురిసిపోయేంత తృప్తి మాకు కలగాలి. కాబట్టి మాకు అతనే రావాలని చెప్పి కోరుకున్నారు ధరాద్రోణులు. క్రితం జన్మలో వాళ్ళిద్దరూ ధరాద్రోణులు, ఈ జన్మలో యశోదానందులుగా వచ్చారు. ఆ ముద్దు చెల్లించడానికే పరమాత్మ ఆ స్వరూపంలో, కృష్ణ పరమాత్మ స్వరూపంలో అలా వచ్చి వారిద్దరిని తరింపజేసి నందవ్రజంలో ఉండి ఆడుకుంటూ అల్లరి చేస్తూ, ఇంత హంగామా ఇంత అల్లరి చేస్తూ లీల చేస్తూ కనిపించాడు వీళ్ళందరికీ. కాబట్టి ఆ లీల దగ్గర మనం ఇవాళ ఒక చుక్క పెట్టుకుందాం. మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి. నేను సనాతన ధర్మంలో శూన్యము అనేటటువంటి మాటకి తావు లేదు. ఎందుకంటే ఇది నేను ఒక ఘటనని చూసి చెప్తున్నాను. చిన్న విషయం, 2-3 నిమిషాలు మాట్లాడతాను, అంతకు మించి మాట్లాడు. శూన్యము, లేదు, లేమి అనేటటువంటి మాటలకి తావు లేదు మన దగ్గర. పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇంట్లో అది లేదు ఇది లేదు అని చెప్పి నెగిటివ్ పాయింటెడ్గా మాట్లాడడం అనేది మానుకోవాలి. నిండుకుంది అనేటటువంటి మాట మనకి ఉంది తెలుగు నుడికారంలో. నిండుకుంది ఏదైనా సరే వస్తువు. ఇంట్లో ఉప్పు జాడీలో ఉప్పు అయిపోయినా సరే ఉప్పు నిండుకుందని చెప్తారు. నూనె అయిపోయినా సరే నిండుకుందనే చెప్తారు. అంటే నిండుకుంది అనేటటువంటి మాటని వాడారు అంటే దాన్ని అర్థం చేసుకోవో అయిపోవచ్చిందనమాట, వెళ్ళి మనం కొత్త ప్యాకెట్ పట్టుకురావాలి అని చెప్పి. ఆఖరికి పరమాత్మ దగ్గర మనం వెలిగించేటటువంటి దీపమైనా సరే, పరంజ్యోతి స్వరూపమైనటువంటి దీపమైనా సరే, కొండెక్కుతోంది అంటామే కానీ ఆరిపోయింది అనేటటువంటి వెలితి మాట మనం మాట్లాడము. మన పరమాత్మ, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది. దేన్ని కూడా నెగిటివ్గా మాట్లాడకపోవడం అనేటటువంటిది మనకు ఉన్నటువంటి అలవాటు. దీపం కొండెక్కుతోంది అంట, ఏదైనా పదార్థం అయిపోతుంది అంటే బియ్యం డబ్బాలో బియ్యం అయిపోతున్నాయి, ఏమైపోతుంది, నిండుకుంటున్నాయి అంట. అది పిల్లలందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే మొదలవుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. అక్కడి నుంచే మొదలవుతుంది. ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకునే సబ్జెక్ట్ కాదు ఇది. ఫస్ట్ ఇంట్లో డొమెస్టిక్గా మనం మాట్లాడేటటువంటి మాటల్లో కొన్ని ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం ధార్మికంగా కూడా కొంత కమ్యూనికేషన్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. కాబట్టి ఇది అలవాటు చేసుకోవడం. మనకి శూన్యము, వెలితి అనేటటువంటి మాటలు లేవు. ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడుకోవడమే మనకు అలవాటు. ఆఖరికి ఒక మనిషి శరీరాన్ని వదిలిపెడితే ఆ శరీరాన్ని అంత్యేష్టి కోసం తీసుకెళ్ళిపోతూ ఆ పాడని ఎత్తేటప్పుడు కూడా పరమ శుభకరమైనటువంటి గోవింద గోవింద అనేటటువంటి ఆ జపంతోనే పైకి లేపుతారు ఆ పాడని కూడా, ఆ మనిషి యొక్క శరీరాన్ని కూడా. ఎందుకు? అక్కడ కూడా నెగిటివ్ మాట మాట్లాడడం. ఇంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నా అక్కడ కూడా శుభకరమైనటువంటి మాటే మాట్లాడతాం. గోవింద గోవింద అని చెప్పి. ఎందుకు? పరమాత్మని చేరిపోయాడు అయినా, ఆ జీవం పరమాత్మని చేరిపోయింది అని చెప్పి శుభకరమైనటువంటి మాటతోనే తీసుకువెళ్తాం ఆ దేహాన్ని కూడా. కాబట్టి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటి మాట. ఇది నేర్చుకోండి. ఇకపోతే నేను ఈ వారం 11వ తారీఖు జూన్ ఇవాళ మీకు సెషన్ చెప్పాను. మా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే వారం అయినటువంటి 18వ తారీఖు, పై వారం అయినటువంటి 25వ తారీఖు నేను సెషన్ చెప్పబోవడం లేదు. 2 వారాల పాటు మనకు సెషన్ ఉండదు. అంటే జూన్ నెలలో ఇంకా సెషన్ ఉండదు. మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. జూలై ఉమ్మగారు మళ్ళీ జూలైలో ఏ రోజున అయింది? సాటర్డే, జూలై 2 రోజున మనం సెషన్ చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్ సెషన్ మనకి జూలై 2 ఉంటుంది. కాబట్టి ఆ లోపు మీరందరూ కూడా ఈ పాత సెషన్స్ అన్నిటినీ కూడా చెప్పినటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా పునశ్చరణ చేసుకుని మనం ఎక్కడున్నాము అనేది పూర్తిగా కనెక్టివిటీ నిలుపుకుంటూ ఉండండి. నేను మళ్ళీ వచ్చి చెప్తాను. జూలై 2న మళ్ళీ సెషన్ చెప్తాను. ఇటువంటి సందర్భంలో ఏదైనా మార్పు ఉన్నా కూడా చెప్తాను. నేను జూలై 2న ఏదైనా మార్పు ఉన్నా కూడా చెప్తాను. సహజంగా ఉండదు, అప్పటికి నా హడావుడి మొత్తం అయిపోతుంది. ఒకవేళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి వస్తే ఏమో చెప్పలేదు, కానీ చెప్తాను. ఏ మార్పు ఉన్నా కూడా చెప్తాను. నిర్వాహకులు చెప్తారో అందరూ చెప్తారు. కాబట్టి మిమ్మల్ని పునర్దర్శనం నేను మళ్ళా జూలై 2వ తారీఖున అవుతుంది. ఈ 2 వారాలు చెప్పలేనందుకు నన్ను మన్నించి నా ఇంట్లో చేస్తున్నటువంటి శుభకార్యం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరగాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే చాలా సంతోషిస్తాను నేను. కాబట్టి ఇక్కడ మనం స్వస్తి చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథాः సదనాः సంతు జీవంతు శరదాం శతం లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఉంటాను. శుభరాత్రి.